వెల్కమ్ టు అమ్మా న్యూస్. తెలంగాణ అంటేనే ఆటపాట, కళాకారులు, జానపదాలు అన్నీ గుర్తొస్తూ ఉంటాయి తెలంగాణ అంటేనే. అలాంటి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించింది తెలంగాణలో ఉన్నటువంటి కళాకారులు. ఎవరు పేరెత్తినా కూడా తెలంగాణ అంటే ముందుగా ఎవరికైనా గుర్తొచ్చేది జానపదాలు, పల్లె పాటలు. అలాంటి పల్లె పాటలు, జానపదాలు, ఉద్యమ పాటలు రచించిన గొప్ప రచయిత మన వరంగల్ సీనన్న. తన ప్రాంతాన్నే తన పేరుగా మార్చుకున్న ఎంతో ఉద్యమకారుడు ప్రస్తుతం మనతో ఉన్నారు. నమస్తే సీనన్న. సో మీలాంటి వాళ్ళ గొప్ప వ్యక్తిని ఇంటర్వ్యూ చేయడం చాలా ఆనందంగా ఉంది. సో ముందుగా మీరు అమ్మా న్యూస్కి వచ్చినందుకు స్వాగతం. సో సీనన్న, అసలు మీరు మీ ఇంటి పేరుగా మార్చుకున్నారు మీ ప్రాంతాన్ని. అసలు ఎందుకు ఆ పేరును ఇంటి పేరుగా మార్చుకోవాల్సినటువంటి? నేను చాలా ఆడియో క్యాసెట్స్ రిలీజ్ చేసినప్పుడు బి శ్రీనివాస్, మా ఇనిషియల్ బి బొడ్డు శ్రీనివాస్. అయితే ఎప్పుడైతే సినిమాకి నేను పాట రాయడం జరిగిందో, చాలామంది సినిమా పాటలు అంటే అమలాపురం అని, పీఠాపురం, పెద్దాపురం, నూజివీడు సోనియా, నెల్లూరు నిరజాన అని వాళ్ళ వాళ్ళ ప్రాంతాల పేర్లు పెట్టుకుంటే, నా పేరే, నేను ఒక రైటర్గా మన నుండి ఎన్నో పాటలు ఉద్భవిస్తాయి కాబట్టి మన పేరే వరంగల్ శ్రీనివాస్ గారు. ముఖ్యంగా నాకు ఫస్ట్ దాసరి నారాయణరావు గారు అవకాశం ఇచ్చారు అడవి చుక్క మూవీలో. అప్పుడు నన్ను వరంగల్ శ్రీనివాస్ అని పిలవడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత కేసీఆర్ గారు ప్రతి ఒక్కరు వరంగల్ శ్రీనివాస్ అని పిలవడం. సో వరంగల్ సీనన్న మొదటిగా ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఒక పాటతో మొదలు పెడదాం. మీకు మంచి ఇష్టమైన పాట, మీ కెరియర్ స్టార్ట్ అయినటువంటి పాట. కెరియర్ అంటే నేను చాలా జానపదం యొక్క గొప్పతనం ఏంటంటే ట్రెడిషనల్ ఫోక్. ఇవాళ ఎవరు కూడా జానపదాన్ని క్రియేట్ చేసిన వారు లేరు. తరతరాలుగా ఈ మధ్య ఈ యూట్యూబ్ చిన్నవాళ్ళు ఎవరెవరో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అందులో వాళ్ళ తాతమ్మలు పాడే పాటలు వీళ్ళు రికార్డ్ చేసి ఈ జానపదం నాది, ఎవరిది కాదు జానపదం, ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంటుంది. తరగాని కానీ జానపదం వారసత్వ సంపద. మన తరాల 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 తాత ముత్తాతల తాతల తండ్రుల తలలు పాడినటువంటి జానపదం అది ఇప్పుడు బయటకు వస్తుంది. జానపదం మీద సారంగ ధైర్య కానీ ఇంకేది కానీ ప్రతి ఒక్కరికి అద్భుతమైన స్వేచ్ఛ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, సిచో హచమా ఇక పిట్టరావే పిట్ట పిల్లాల తల్లి పాట పాడిపోవే మా కన్నయ్యకు హాచ్ సిచ్చో హచ్చమ్మా ఇక ఏడువాకు ఎడ్డి మా తండ్రి ఇక ఏడిస్తే నిన్నెవరు ఎత్తుకునేరు సిచ్చో హచ్చమ్మా ఇక వాసాలెంట పోయే మీసాల ఎలక పాప చేతిల గిలక పారేయబోకు హాచే అంటే నిజంగా నా అదృష్టం ఏంటంటే, ముఖ్యంగా అమ్మ టీవీ ఛానల్ ప్రేక్షకులందరికీ వరంగల్ శ్రీనివాస్ మనస్ఫూర్తిగా తల వంచి నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే మీరు లేకపోతే ఈ ఛానల్ లేవు, మేము లేవు. అందుకే నా అదృష్టం అమ్మ పాటతో నేను స్టార్ట్ కావడం చాలా సంతోషంగా ఉంది. ఈ అమ్మ పాట పుట్టిన ప్రతి బిడ్డ ఏడ్చినప్పుడు, అది ఆదిలాబాద్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ప్రతి ఒక్క ప్రాంతం కావచ్చు, ప్రతి ఒక్క ఏరియా కావచ్చు, ఇదే పాటతోని పిల్లగాన్ని ఊగిస్తారు. లేదు ఫస్ట్ మా అమ్మ వాడింది ఈ పాట, మీ అమ్మ మీ అయ్య వాడింది, ఆ అమ్మ వాళ్ళ తాతకు వాడింది. కాబట్టి జానపదం మీద ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది. సీనన్న వాడిన పాటలలో ఈ తెలంగాణ అంటే ఉద్యమ సమయాల్లో జిల్లాల మీద ఒక పాట రాసిండు. ఏది మన జిల్లాల గురించి తీసుకొస్తే వరంగల్ జిల్లా కావచ్చు, ఇట్లా ఒక్కొక్క జిల్లా గురించి మీరు వాడిన పాట. జిల్లాల మీద నేను స్టార్టింగ్ అది అసలు ఒక పాట ఉంటుంది, ట్రెడిషనల్ ఫోక్. అది కూడా పుల్లాలు పుల్లాలు లవంగ పుల్లాలో లంబాడోళ్ళ తమ్ముడా, లవంగాలకేం ఖరీదు లవణంకేం ఖరీదో లంబాడోళ్ళ తమ్ముడా. ఇది ట్రెడిషనల్ ఫోక్. దాని నుండి
ఇంద్రవెల్లి కొండల్లో దండు పుట్టింది నేస్తమారావం, దండు దండుకు 70 చేతులు పుట్టాయి నేస్తమారావం. ఇది ఈ పాట తర్వాత నేను దొంగలు 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 రన్నాయనో, అమ్మలారో మాయక్కలారా, అక్కలారో మాయమ్మలారా, ఢిల్లీ కోటకు నేడు దొంగలు పడ్డారే, అన్నలారో మాయక్కలారా. దాని తర్వాత అన్ని జిల్లాలు తీసుకొని ఆకలి కేకలంట ఆకలి కేకల రాజ్యం, ఆకలి కేకలంట ఆకలి కేకల రాజ్యం, ఆకలి కేకల రాజ్యం నేనే పోతున్నరో వస్తవా తమ్ముడా, ఆకలి కేకల రాజ్యం నేను పోతున్నరో వస్తవా తమ్ముడా, కరీంనగర్ జిల్లాలోని సింగరేణి సీమలో వస్తవా తమ్ముడా, బువ్వ కొరకు అగ్గోలే బొగ్గైపోతున్నరో వస్తవా తమ్ముడా. ఇట్లా అన్ని ప్రాంతాలు అన్ని జిల్లాలు తీసుకొని అట్లనే వరంగల్ జిల్లాలో రాఘవానందాన, చావు డప్పు దొరల కదురు రాఘవానందాన, జిల్లాల పేర్ల మీద చాలా పాటలు రాయడం జరిగింది. ఆ తర్వాత సీనన్న ఇటు కులాల పైన కూడా నాన్ స్టాప్ గా అన్ని కులాలను కలుపుకొని కూడా ఒక పాట రచించిండు. అది 100 కులాలు అంటే ఒక పల్లె ప్రాంతం, ఒక్క కాపుదానపైనే ఒక్క వ్యవసాయం చేస్తే మేదరొళ్ళు, కమ్మరొళ్ళు, కుమ్మరొళ్ళు, చాకలొళ్ళు, మంగళొళ్ళు, గౌన్లు, సదనపోళ్ళు, సబ్బండ జాతులు, సబ్బండ వర్ణాలు, సబ్బండ కులాలు బాగుపడ్డాయి. ఎందుకంటే వడ్ల బ్రహ్మచారి కాలానికి ముందే నాగన్ల విరిచేటోడు, ఎడ్ల బండ్లు సైజ్ చేసేటోడు, బండి గ్యారలకు కమ్మి తొడిగిచ్చేవాడు. అట్లనే ఈ ఎరకలొళ్ళు తట్టలలు ఇచ్చేవాళ్ళు, గుమ్ములలు ఇచ్చేవాళ్ళు, మేదరొళ్ళు జల్లలు, అంచెగుళ్ళలు, చాటలు, మొంటెలు, ఇట్లా అన్ని, కుమ్మరులు గాబులు, కాగులు, కూరాళ్ళు, మొక్కుళ్ళు, కంచుళ్ళు, బొడ్డుగురి నుంచి వెళ్ళి కళ్ళగురి దాకా ప్రతి ఒక్క కుండ వాళ్ళు చేసి వాళ్ళ చేతుల గల్లదంట వాళ్ళు తయారు చేసి మన ఆయుధాలకు వాళ్ళు పదును పెట్టి మన పంట వండిన తర్వాత వాళ్ళు మెరగింజలకు వచ్చేటోళ్ళు జబ్బకు సరి చేసుకొని. అట్లా పల్లె అంత చక్కగా పచ్చగా పరిడి వెళ్ళింది. ఒక్క లైన్ మా కోసం ఈ కులాల పైన మరి పాడినటువంటి రచించినటువంటి పాట అది నేను త్వరలో రికార్డ్ చేస్తున్నది. ఇప్పటికి చాలా సార్లు నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే నాకు నిజంగా ఏం చేస్తాను శ్రీనివాస్ అంటే తీరిక లేదు అన్నట్టు, గొర్రె తీర్థం పోదాం వస్తాం అంటే ఏరుగా నాకెడ తీరుద్ది అన్నట్టు నా కథ గట్లయితే అని. నేను ఎప్పుడో ఈ పాటలు జనం ముందుకు తేవాలి, నేను తెస్తా, ఆ ప్రయత్నంలో ఉన్న నాకు చేసేవాళ్ళు కూడా నా పాటలకు అద్భుతంగా తమ్ముడు సంగీత దర్శకుడు వంశీ తనతో చేయిస్తున్న అమూల్య స్టూడియో వాళ్ళ స్టూడియో ఈ రికార్డింగ్స్కి వాళ్ళు ఇస్తున్నారు. నేను 100 years బ్యాక్ మానవుని హిస్టారికల్ అప్పటి సంస్కృతి సాంప్రదాయాలు కట్టుబాట్లు యాస భాష మీద చాలాసార్లు చెప్పిన మీకు. ఆ పాట కూడా బుక్ వేస్తున్నా, ఏలే లక్ష్మణ ముఖ చిత్రం వేస్తున్నాడు, జయదీర్ తిరుమలరావు గారు ముందు మాట రాస్తున్నారు. అట్లనే ఈ కులాల పాట కూడా తల్లిరో ననుగన్న పల్లె సక్కని తెలంగాణ పల్లె, ఎల్ల కులములు గల్ల పల్లె హెంగల నాటి ఎనలేని కీర్తి గల మల్లె, ఎల్ల కులములు గల్ల పల్లె హెంగల నాటి ఎనలేని కీర్తి గల మల్లె, ముంజేతి కడియాలు ముజ్జనపు మొలతాడు దండగడియం తలకు తోక రువాలు, చెవికి కొనుకా పోగు చేతిలో చుట్ట కోరమీసం కొప్పెరంచుల్ల దోతి, వెండి పోంచి నడువుకు కీలు కత్తి గొంగడి కోలాటం గొడ్డలి చిప్ప, కిర్రు చెప్పుల బిర్రు నడక వల కెరక, గొర్ర కాసే బొడ్డు నరసయ్య కెరక, బుర్ర మీసం బుర్రక ఎంత బొర్ర, గడగడా తమ్ము బుంగడు కళ్ళు తాగి, కొత్త చెప్పుల జోడు గంపలో తెచ్చి తెగజేసే కుంచడడ్లక కళ్ళ మూడ్చి, పెండ్లి పేరంటాలకు మావిడాకై చావుకు చాటింపుకు డప్పు మీద పోషమ్మ బోనాలు చేద్దామనుకున్న, దర్వేసెన్నో మాదిగోళ్ళ మైసన్న తల్లిరో ననగన్న పల్లె సక్కన్ని తెలంగాణ పల్లె, ఎల్ల కులములు
పూలు గల్ల పల్లె గల నాటి ఎనలేని కీర్తి గల మల్లే. తెల్ల బట్టలు నొసట కుంకుమ బొట్టు తెల్లారే సరికల్ల ఇల్లు జుట్టు మైల బట్టలు మల్లె పువ్వులు చేసి ఇంటికి తెల్లంగా సున్నాలు వేసి శుభరాకలిచ్చి శుభకార్యమని చెప్పి పోలు పోసి పెళ్లి పల్లాకి మోసి కాగడా ఎలిగిచ్చి ఊరు దాటి ఎచ్చ సాకలి యాకయ్య మరుపు రాడోయ్. ఇట్లా అన్ని చాలా అద్భుతంగా వాడారన్న. అంటే మన పల్లెటూరులో ప్రతిదీ కూడా మీరు చెప్పినట్టుగా పెళ్లి కార్డు ఇచ్చినప్పటి నుంచి సాకలోళ్ళు మంగళోళ్ళు ఇంటింటి వాళ్ళ కులాలన్నీ కూడా వచ్చి ఒక ఇంట్లో పెళ్లి జరిగితే నిజంగా కూడా ఇవన్నీ గుర్తొస్తా ఉన్నా. అంటే ఊర్లలో ఉన్నటువంటి చాకలి అతను మనిషిని నిజంగా ప్రతి ఒక్క కులానికి జీవితకాలం రుణమంటే మనం ఏం చేస్తాం వాళ్ళకని ఈ చాకలతను మన మైల తీస్తాడు, మన బట్టలు మల్లెపూలు ఆచిస్తాడు, పూలు పోస్తాడు, పల్లాకి మోస్తాడు, కాగడ ఎలిగిస్తాడు, కందీల ఎలిగించి ఊరు దాటిస్తాడు. అట్లనే ప్లస్ శుభకార్యం అయితే శుభపత్రిక తీసుకుపోతాడు, చావు కార్యం అయితే కూడా తన నోట వార్త చెప్పేస్తాడు. అట్లాంటి అప్పుడు పోస్ట్ మ్యాన్ లేడు. అవును, అప్పుడు ఈ గడియారాలు, ఈ ఉంగురాలు, ఈ టెలిఫోన్లు, ఈ టీవీలు తప్ప ఇది ఏం లేదు. బస్సులు, బండ్లు, రైళ్ళు ఏం లేదు. అంతా కాలినడకన పోయి ఎవరు చూసినా గాని 6 అడుగులెత్తు గడియకు చూపే గంటలా నిమిషాల మున్లు గిరగిర తిరిగే గాని ఆరములు లేవు. లేడియో టీవీలు, టెలిఫోనులు, రైలు, బండ్లు కూడా నాడు ఉండకపోయేది. పొద్దు చూసే మేము పొద్దుగు కిందని పొద్దుపోయిందని పొంట జామైందని ఇక పాలియాళ్ళైందంటే పసివిల్ల తల్లులు ఇండ్లకు పోయి పాలిచ్చి వచ్చేది. నడిచి నడవని ఎడమ చేతి గనియారాలు లేకుంటే లోకువే కదరా ఈనాడు. చావు పుట్టుకలైన చేత సెల్ ఫోన్ ఉంటే పోకున్న పోయినట్టే కదరా ఈనాడు. వాస్తవం మీరు చెప్పింది. ఈ రోజు మనం చేతిలో ఫోన్ లేకపోయినా చేతికి గడియారం లేకపోయినా అరే వీనికి ఏం లేదురా అన్న కాడికి వచ్చింది. ఒక ఊళ్ళో చావు జరిగితే వార్త తెలిసిందంటే కొట్టుకుంటా, గుద్దుకుంటా, ఉర్రుకుంటా, మొత్తుకుంటా, పడుకుంటా, లేసుకుంటా, ఏడ్చుకుంటా, చూసుకుంటా ఆ శవం దగ్గరికి వచ్చి లాస్ట్కు పిల్ల పిస్క కంచెలు ప్రతి ఒక్కరు వచ్చేంత వరకు ఆ శవాన్ని తీయకపోయేవాళ్ళు. ఆ చనిపోయిన దేహానికి ఆడపిల్లలు కనుక ఉంటే వాళ్ళు వాళ్ళు పెట్టిన ఆ బట్టల గురించి, వాళ్ళకి ఎత్తిన ఆడిబిడ్డ గంప గురించి, వాళ్ళ చేసిన పురుల గురించి, పుణ్యాల గురించి, పెళ్లిళ్ళ గురించి, పేరంటాల గురించి వాళ్ళు తలుసుకుంటూ వలపోస్తూ ఉంటే ఎంత కఠిన రాతి గుండె మనిషి కూడా వలపోసేది. కంటికి పుట్టాడు దారాలు పెట్టి, కంటికి పుట్టాడు సోగం పెట్టి ఏడ్చేవాళ్ళు. ఎందుకంటే ఒక సినిమా, ఒక కాన్సెప్ట్తో నడిచే సినిమా, ఒక ప్యాథస్, ఒక ట్రాజెడీ పండించాలంటే దానికి ఎంతో మంది డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు వాళ్ళు సమకూర్చి థియేటర్లో కన్నీళ్ళు పెట్టిస్తారు. కానీ ఆ తల్లి వలపోస్తూ ఉంటే చుట్టూ 7 మంది, చుట్టూ 10 మంది ఆడికొచ్చి ఏడుస్తారు ఖచ్చితంగా. ఎంత చక్కగా మేము వలపోస్తుంది. నా నాయను, ఓ నాయన నువ్వు పేన దసరా నాడు నాయన, నా నాయను, ఓ నాయన నువ్వు పిల్లగల్లకు నాకు నాయన, నా నాయను, ఓ నాయన నువ్వు కొత్త బట్టలు తెచ్చి అదే నాయన అని ఆమె వలపోస్తూ ఉంటే ప్రతి ఒక్కరు వాళ్ళ ఇష్టాకరికలు, వాళ్ళ సంసారం గురించి, వాళ్ళ కుటుంబాల గురించి గుర్తు తెచ్చుకొని వాళ్ళు ఏడవడం ఉంటారు. వాళ్ళకు పోయిన తల్లిదండ్రులను గుర్తు చేసుకుని కన్నీళ్ళు పెడతా ఉంటారు. అంత అద్భుతమైన పల్లె అది. పల్లె అనగానే సీనన్న ఒక క్వశ్చన్ అడగాలనిపించింది. సీనన్న ప్రాతినిధ్యము అంటే కుటుంబ ప్రాతినిధ్యం కానీ, ఊరు కానీ ఇవన్నీ ఎక్కడ కూడా రాలేదు అసలు. ఒక్కసారి మీరు అంటే ఎక్కడ స్టార్ట్ అయింది, అమ్మా నాయన ఏం చేసేవాళ్ళు, ఏంది? వాస్తవానికి మా అమ్మగారు హసన్పర్తి. ఈ హసన్పర్తి అంటే పెద్ద గమ్మత్ ఏంటంటే మా తాత, మా నాయన వాళ్ళ తండ్రి, మా నాయనమ్మది హసన్పర్తి వాళ్ళ అమ్మగారు, మా అమ్మది అమ్మగారు హసన్పర్తి. ఇప్పుడు నా భార్యది హసన్పర్తి, మా పెద్దన్న భార్యది హసన్పర్తి, మా రెండో అన్న భార్యది హసన్పర్తి. అన్ని చైనీస్ సిస్టమ్ లాగా ఈ మేనిర్కం చేసుకోవడం జరిగింది. అంటే చైనీస్ సిస్టమ్ అంతా హసన్పర్తి నుంచి మొదలైంది. మరి లోకంతో గుడ్డు వేరాడు మాకు అక్కడిలో పట్టుకేసారు. ఆ తర్వాత ఏమైందంటే మా నేటివ్ ప్లేస్ వచ్చి మా సొంతూరు వచ్చి తక్కలపాడు గ్రామం. ఇంతకుముందు ఆత్మకూరు మండలం ఉండే, ఇప్పుడు దామర మండలం.
తక్కలపాడు గ్రామం. నాయన పోలీసు నౌకరీ చేసేవాడు. అచ్చా. నాయన నౌకరీ నర్సంపేటలో వేస్తున్నప్పుడు నేను అక్కడ పుట్టినట్టు నర్సంపేటలో. ఉమ్. ఆ తర్వాత నాన్నతో డోర్నకల్ ట్రాన్స్ఫర్ అయితే డోర్నకల్ పోవడం, అక్కడ 7th క్లాస్ వరకు చదువుకున్నా. నేను చిన్నప్పుడు కందికోయలు ఎరవేనా, దొంగతనంగా గూడ్స్ ట్రైన్లో బొగ్గెత్తుకొచ్చి పొయ్యిలోకి పిడికలు ఎత్తుకొచ్చి పిడికలు చేసి పెండ పట్టుకొచ్చేది పిడికలు చేయడానికి. చాలా చిన్నప్పుడు చేసే పనులన్నీ చేసిన మనం బాల్యంలో. అద్భుతమైన జీవితం అది. అది కందులు జోగులో పోసుకొని, మామిడికాయ ఒక్కలు కడుక్కొని జోగులో పోసుకొని, అప్పతునుకలు పుస్తకాల బ్యాగులు పెట్టుకొని క్లాసు పోడు, దసరా సంక్రాంతి వస్తే అప్పతునకలు వేసుకొని పోడే. పోడు, ఈ ఓనగాయలు చింతకాయలు పట్టుకొని పోడు, ఇట్లాంటివన్నీ చేసినాం. అయితే నాన్నతోనూ తిరిగినండి. నాకు అసలు ఇది ఎట్లా వచ్చిందో వాస్తవం. నిజంగా ఆ సరస్వతి తల్లి నాకు 7-4 అక్షరాలు రాసిందో తెలియదు, కానీ నేను ఎప్పుడు కూడా పాట కోసం ప్రసవ వేదన పడలే. ప్లస్ నేను సినిమాలకు రాసినప్పటికీ, నేను ఢిల్లీ, బొంబాయి, మద్రాసు ఎక్కడ తిరిగినప్పటికీ కూడా నా యాస, నా భాష, నా అవ్వ నా బొడుగు వచ్చిన కోడలు ఏ బొందలు వేసిందో కానీ ఆ బొందగాడి భాష మాత్రం, యాస మాత్రం నేను ఇంతవరకు మర్చిపోలేదు. అదే దేశం అంతా తిరిగినా కానీ మన ప్రాంతీయ భాష పోలేదు. ప్లస్ నేను ఎటు ప్రయాణం చేసినా కూడా ముఖ్యంగా డబ్బులు లేక కాదు, ఆర్డినరీ బస్సే పతాగం ఆర్డినరీ బస్ ఎక్కిపోతుంది. ఆర్డినరీ బస్ ఏంటంటే నా స్టడీ, నేను చదువుకున్న మెటీరియల్, నా స్టడీ బుక్స్ ఎప్పుడు కూడా పుటా తీసి నేను చదవలేదు. కానీ నా బతుకంతా ఈ ఆర్డినరీ బస్సులలో జరిగింది కాబట్టి అదే పెద్ద నాకు గైడ్. వాళ్ళు ఏంద్ర రాజాలు వచ్చిన పని పురాత కాక ఉందే పోతాను, ఎట్లెట్లా ఏం సంగతి, ఈ బాధ ఇంకా పోతు తీయరాదరా, ఆయిల్లో చెప్పింది ఏం చేసినావు, ఆపొద్దు నువ్వు మాట చెప్తీగా, నాకు ఎల్లాగా నేను చెప్తాను, తలపెట్టి చెప్తాను, కొలిపెట్టింటాను. ఈ భాష అంతా నాకు ఆ ఆర్డినరీ బస్సులలో, బస్ స్టాండ్లలో, మనోళ్ళ దగ్గర జాతరలలో, తీర్థాలలో ఇట్లా నేర్చుకున్న భాష నాది. ఈ భాష అంతా కూడా ఆల్మోస్ట్ మీరు అన్నట్టుగా ఈ ఎర్ర బస్సులలో, మనకు పల్లె వెలుగు బస్సులలో, ఈ జాతరలలో, ఇట్లాంటి వాటిలలో మనకు ఎక్కువ స్లాంగ్ కనబడతా ఉంటాం. సో మీరు ఇట్లా దేశాలన్నీ అంటే ఊర్లోనే తిరిగినారు కదా, తిరుగుతా ఉంటే అడిగిర్రు ఎవరన్నా, అంటే మీరు వరంగల్ అని చెప్పేసి, మన వరంగల్ డిఫరెంట్ ఉంటుంది కొంత వాయిస్, అన్ని ప్రాంతాల కన్నా మన తెలంగాణలో వరంగల్ వాయిస్ డిఫరెంట్ ఉంటుంది. నేను ముఖ్యంగా పోదానా అంటే మీ మిర్యాల కూడా అనేటోండి, రమేష్ ఎలవంతవరా అంటే ఓహో మీకు ఏ సంవత్సరం, ఏందన్నా బగ్గ రోజులు కనబడతాయి ఎట్లెట్లా అంకాయ పెట్టుకుంటావా అంటే మీది ఆదిలాబాదా అంటాడు. అరే పోరి, ఈ అవ్వ పోరికు నా వారసిన మీకు కరీంనగరా. నేను ప్రాంతాల్లో మనుషులను గుర్తు ఎక్కడన్నా కూర్చుని కూడా నిన్న ఒక దగ్గర ఒక మాట్లాడి సార్ మీద రాయలసీమనా అంటే ఆ స్లాంగు మనం తిరిగినాం కాబట్టి నేను స్లాంగ్ పట్టుకున్నాను. నా భాషను బట్టి మీది ఏ ఊరు అని చెప్పి నన్ను ఎవరు అడగలేదు. నేను ముఖ్యంగా నేను ఎందుకు పోతా ప్రాంతానికి ఒక పాట కోసం మాత్రమే పోతాను. నేను కూరవరం, చెర్లవాడు, కోయ వాళ్ళు, గోండు వాళ్ళ దగ్గర పోయి నేను ముఖ్యంగా ఫస్ట్ నేను పరిచయం చేసుకొని నా పాటలు నేను వినిపించి వాళ్ళ లోపటి నేను లాగేవాడిని. నేను ఎప్పుడు కూడా వాక్మెన్లు, టేప్ రికార్డులు, సెల్ ఫోన్లో రికార్డ్ చేసుకోలేదు. ఒకసారి వింటే మైండ్లోకి వచ్చేది కాదు. అట్లా నేను బాల్యంలో నేను ఎప్పటి నుంచో పాట రాయడం స్టార్ట్ చేసినాం. అప్పటి నుండి పాట ఇప్పటివరకు పలానా పాట అంటే నాకు గుర్తుంటుంది. కానీ ఈ మధ్య కొంచెం చుట్టాలను వాళ్ళ వీళ్ళను గుర్తుపట్టలేకపోతుంది, దగ్గర ఫ్రెండ్స్ని. ఇట్లా మీరు ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నది సేపు, రేపు పొద్దున మీరు మళ్ళీ మామూలు బగర్ డ్రెస్లో కనబడితే నేను గుర్తుపట్టలేను. అట్లా ఈ పాట తప్ప వేరే లేకుంటుంది. సీనన్న మొదట రచించిన పాట ఏందా సార్? నేను మొదట రచించిన పాట అది మొట్టమొదటి పాటే కాంపిటీషన్లో. పోరి తల్లి ముండమయ్యా పొద్దువాగబాయే, పోరి మీద మన్నువయ్యా సద్దిదేకపాయే, ఎవ్వారమంతా తెగ మారిపాయే, ఏకాంతమే ఇక నాకు దక్కిపాయే. ఈ పాట రాసి పాట నేను ఫస్ట్ ప్రైజ్ తీసుకున్నాను. అంటే కొంత ఫోక్లో అమ్మాయిలను కలుపుకుంటూ అంటే జానపదం అనుకున్నాం. అంటే జనరల్గా జానపదంలో కూడా బావ మరదన్లు, సరసాలు, అత్తగూడన్లు, వదిన మరదన్లు ఇట్లాంటి. అమ్మా నాయన మీద ఏమైనా పాట రాసినావా? నేను అమ్మ నాన్న మీద నేను చాలామంది కవులు, కళాకారులు రాశాను. నేను అమ్మ మీద రాశాను, కానీ మా అమ్మ మీద రాయాలి. మా అమ్మని దృష్టిలో పెట్టుకుని రాయాలి, సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని. కోటి వరాల పంటలా కొడుకులారా, కన్న వాళ్ళను కష్టాల పాలు చేయకండయా, కోటి నోముల వరాలు మీరు కొడుకులారా,
అరిషరలా పెట్టకండయో మన అమ్మలా, తల్లి పేగు తీపి గురుతులు బిడ్డలారా కడుపు కోత పెట్టకండయో కన్న తల్లులా, నవమాసాలు కడుపున మోసి నెత్తుటి గుడ్డుకు కానుపుగాసి లాలపోసి లాలి పాటలు పాడి సామ్రాణేసి సర్వాలు దాపి మిమ్ము చూసుకొని మురిచిన కన్నందుకు కన్నీళ్ళ మిగిలినా గుండెల మీద పెంచుకున్న తల్లిని గుండె బగిలి సచ్చేటి మాటలంటరా. ఆదేవి భూదేవి సిరిదేవి కన్నా అగుపడే దేవత అమ్మ ఒక్కతే. తలంత బలగం ఉంటే మీ లాభం, తరలింత కూడేసే దిక్కు లేదాయే. తన ఆస్తులు మీరనుకుంటే తలో దారి వెళ్ళిపోతిరా. ఏ సుఖమో కోరుకోనిది అమ్మా, మీ సుఖమే కోరుకుంటది మీ అమ్మ అని. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లలో అవును, అనాథాశ్రమాలలో లేకండి, మీరుండే ఇండ్లలోనే ఒక పక్క రూమ్లో మీ దగ్గరనే పెట్టుకోండి. ఎందుకంటే మీరు పడే కష్టం మీ బిడ్డలకు చెప్తారు. వాళ్ళు కష్టం అనేది తెలియాలి. వాళ్ళు తెలిసిన శాస్త్రాలు పురాణాలు పెద్దల పట్ల గౌరవ మర్యాదలు మీరు చెప్పలేరు, మీకు అంత టైం ఉండదు. మీ బిడ్డలకు తెలియాలంటే ఆ పెద్ద మనుషులు చెప్తారు. వాళ్ళ అనుభవం ఎంత అంటే నువ్వెన్ని వేల పుస్తకాలు చదివినా కూడా అమ్మ అనేది ఒక తరగని చెరగని పుస్తకం. అమ్మ అంటేనే తరగని చెరగని పుస్తకం అని చెప్తా ఉంటారు. ఎందుకంటే ఈ ప్రపంచంలో నాకు అమ్మ లేదు, కాబట్టి నా బాధ మా అమ్మ తెలుస్తుంది. మా అమ్మ పడ్డ వేదన నేను ఇప్పుడు చేసే సినిమాలో కూడా నేను అమ్మ మీద రాసిన చాలా అద్భుతమైన పాట. అది త్వరలో బయటకు వచ్చిన తర్వాత ఈ లోకమంతా అమ్మ టీవీ ఛానల్ వాళ్ళతో ఉంటుంది. ఖచ్చితంగా మా కాన్సెప్ట్ కూడా అమ్మ అనేది. అందుకే దేశంలో ప్రతి మూలాధారం ప్రతి దానికి కూడా అమ్మ. అమ్మ కాన్సెప్ట్, అమ్మ అనే పేరు అమృతంతో రాసిన. అమ్మ మీద సినిమాలు తీసిన పాటలు వేసిన అద్భుతంగా గుండెలకు అద్దుకుని హిట్ చేసింది. అందుకే ఇవాళ మీ ఛానల్ ఇంత పచ్చపరిడి వెళ్తుంది. థ్యాంక్ యూ అన్న. సో సిరన్న 8 ఏళ్ళు అవుతుంది తెలంగాణ సాధించుకున్నాం. అప్పుడున్న తెలంగాణ ఎట్లున్నది, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎట్లున్న తెలంగాణ? మీరు ఎంతోమంది కళాకారులు ఉద్యమం చేసిర్రు, పాటలు రాసిర్రు. సో ఎన్నో త్యాగాలు చేసి కుటుంబాలకు దూరంగా పోయి ఎక్కడెక్కడో ఆట. నేను 2 విధాలా చెప్పొచ్చు విషయం. నేను ఎప్పుడు చెప్పాలి, మీ ఛానల్ ద్వారా చెప్తాను. నాయన పోలీసు నౌకరీ చేసేటప్పుడు తను చనిపోయాడు. కారుణ్య నియామకం కింద అప్పటి ప్రభుత్వం వాళ్ళ కాళ్ళు గడగాలి. కారుణ్య నియామకం కింద చాలా న్యాయంగా ధర్మంగా వీడికి రావాలి, వీడి కుటుంబం ఆగమైంది అని చెప్పి నాకు నౌకరీ ఇచ్చారు. నాకు నెల జీతం వస్తుంది. ఆ జీతంతో నేను బాగానే బతుకుతాను. నాకు నెలనాడు జీతం వచ్చిందా గదే సుత్తా. ఈ ప్రభుత్వం గంగల పోయిందా గోదాట్ల పోయిందా నేను ఆలోచించాను. ఇటు ఈ లెఫ్ట్ సైడ్కి వస్తే ఎడమ చేయి సైడ్ అయితే నిజంగా గవర్నమెంట్ ఒక ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మా అన్నే సర్వీస్లో ఉండి చనిపోయింది, సేమ్ నౌకరి, పోలీసు నౌకరి. ఒక జీవో ఉంది, నౌకరు చేసే అతనికి ఉద్యోగస్తునికి మగపిల్లలు లేకుండా 2 ఆడపిల్లలు అయితే చిన్నపిల్ల చిన్నగానే ఉండి పెద్ద పిల్లకి పెళ్ళైనా కూడా ఇవ్వచ్చాను. 4 సార్లు ప్రయత్నం చేస్తే కుట్ర పెట్టుకొని వీడు ఉన్నట్టు మాట్లాడుతాడు అని చెప్పి నా ఫ్యామిలీ మొత్తం అందరు చనిపోయి నేను ఒక్కనున్నా. లాస్ట్కు మా అన్న బిడ్డకు కూడా నౌకరీ ఇవ్వలేదు. నా పరిస్థితి ఇన్నేళ్ళు కష్టపడ్డా నన్నే. అంటే ఒక విషయం ఏంటంటే తాకేస్తే కానీ తెలియదని చెప్పంటారు. పోట్రా ఎక్కడ ఉంటుందో అక్కడ తగిలితే పడితే ఓహో ఇక్కడ రాయున్నది, ఇంకోసారి మనం ఇక్కడ అడుగు పెట్టొద్దని చెప్పి సిగ్గుపడతాను. మేము తెచ్చుకున్నాం, ఏం ఫైట్ చేసినాం, ఎవరి కోసం చేసినాం, ఎవరిని గాలి నిండుతాయి, ఎవరిని గరిసెలు నిండుతున్నాయి, ఎవరిని ఆస్తులు పెరుగుతున్నాయి, ఎవరు ఏమవుతాడు. వీడున్నాడు ఇన్నే ఉంటాడు, బస్సులో పెట్టాడు, ఫ్లైట్లో పోతాడు.
అట్లా అట్లా సాధించుకున్నాం అంటావు తెలంగాణ. తెలంగాణ ఇంకా ఇప్పుడు తెలంగాణ అప్పుడున్నటువంటి తెచ్చి తెలంగాణ ప్రజలను నాశనం చేసినాం. అందుకే కళాకారులు అందుకే తెలంగాణ ఎక్కువసేపు మాట్లాడాలి, సిగ్గుపడతాను నేను. ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయిందే కళాకారులు. అట్లాంటి కళాకారులే మరి సిగ్గు. తెలంగాణ ఉద్యమం నడి చౌరస్తగా చెప్తా నేను, ఎక్కడంటే అక్కడ చెప్తా. నా తత్వం చెప్పడం, రాజకీయం ఉద్యమ నాయకులం అని చెప్పుకునేవాళ్ళు, మా వెనుక వచ్చేవాళ్ళు, ముంగట నడిచేది మేము. మాది సవారి కచ్చరం, మీరు బండ్లో కూర్చున్న బల్పచ్చిన బల్ల మీద కూర్చున్న వాళ్ళు. మేము ముంగట నడిచినాం, చీకటిని చీల్చుకుపోయినాం, సెల్ ఫోన్ లైట్లు పెట్టినాం, మైకులు లేకున్నా కూడా మాకు బండెనక బండి గట్టు అని 10,000 మందికి వినబడేలాగా మైకులు లేకున్నా కూడా, కరెంట్ లేకున్నా కూడా అరిచి మా గొంతులు పోగొట్టుకుని, మాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ అయినా కూడా తెల్లారి 3 గంటలకు తిని మళ్ళీ 6 గంటలకు మొహం కడుగుతుంటే ఆ నోట్లో చేసి కక్కుతూ ఉంటే ఆ అన్నమే తిన్న అన్నమే అరగక కింద పడితే కళ్ళు ఎర్రగా కంతలు చేరి కళ్ళ మీద ఊసులు వస్తా అంటే ఇక్కడి నుంచి ఇంకో ప్రాంతం పోయి రామ వాటర్ ఫిల్టర్ కాదు, ఫిల్టర్ వాటర్ కాదు, కిన్లీ వాటర్ బాటిల్స్ కాదు, కిన్లీ వాటర్ అట కాలువలో పోయే నీళ్ళు తాగి. ఒక మహానుభావుడు అంటాడు, అటుకులు తిన్నారో అన్నం తిన్నారో బాగా చేసిండు ఉద్యమం అని చెప్పి, ఈ పాట నేనే రాసిన, ఆ పాట రాసిన, ఈ పాట రాసిన అని కళాకారుల పాటలలో కూడా ఏలు పెడతారు. ఎందుకే పాటలు మెరిగా డప్పు పట్టుకొని మాట్లాడరా, అది రాజకీయం. పాటలు పాడుతురా, నేను సినిమా ఇస్తాను, సినిమాలో పాట రాయిస్తారా? అవునా? ఇప్పుడు అప్పుడున్న పల్లెలు ఇప్పుడున్న పల్లెలను ఉద్దేశించి ఒక్క పాట నీ నోట. పల్లె మీద అదే నేను పల్లె చరిత్ర నేను 100 years బ్యాక్ మానవుని హిస్టారికల్ ఇందాక చెప్పిన కదా, అప్పటి సంస్కృతి సాంప్రదాయాలు 100 ఏళ్ళ నవరని బుక్ చేస్తున్నాను. అదే ఓయమ్మ నా పల్లె సీమ ఈనాడు ఎందుకింత చిన్నబాయే, వెనకటి కల తప్పినాదో నా పల్లె ఎడుగాని తీరైనాదో, పచ్చ పచ్చని పంట సేన్ల నట్ట నడుమ బొట్టు పెట్టినట్టు నా పల్లె ఉండేది, పొందించుకున్నట్టి బొడ్రాయితో పాటు పోషమ్మ గుడి పల్లెకందంగా ఉండేది, ఎంత దూరంగున్న ఎత్తైన మా ఊరి తాటి చెట్లే పల్లె ఉనికి నీజాటేది, ఇక కొత్త మనుషులు గుర్తు పట్టేటట్టు చింత చెట్లు యాప చెట్లు ఇండ్ల ముందుండేది, అలకంగా ఏ పల్లెకెళ్ళిపోవాలన్న అడ్డబాటలు ఉండే కదరా, చెట్లు చేమలు లేక పల్లెలన్నీ ఆలచిన పోయి కూసుండే కదరా. ఇట్లా 243 చరణాలు ఉద్యమం కోసం. మా తమ్ముడు కొదార్ శ్రీనివాస్, ఆ తమ్ముంది నల్గొండ, చూడు చూడు నల్లగొండ గుండె నిండా ఫ్లోరైడ్ బండ అనే పాట రాసిండు, అశ్వైదుల హారతి రాసిండు. ప్లస్ బతుకు దరువు కొరకు అమ్మ మాయమ్మ బొంబాయి పోతున్న తల్లి మాయం. ఎప్పుడు కూడా ఇక్కడ జరిగింది, పాట మీద జరిగిన దోపిడీ ఏంటంటే, ఏ స్టూపిడ్ ఫెలో, ఏ రాస్కెల్ ఎవడన్నా మీ అమ్మ ఛానల్ నుండి, మీ అమ్మ ఛానల్ ప్రేక్షకులకు నేను పరిచయం అవుతున్నా, అమ్మ ఛానల్ ప్రేక్షకులకు తల వంచి నమస్కారాలు చేస్తున్నాను చెప్పాను. నా పాట వాడినప్పుడు నా పేరు చెప్పాలి కదా. అట్లా ఉద్యమంలో పాటలు హైజాక్ అయినాయి. ఎవడెవడో వేదికల మీద పాడతాడు, కానీ రాసిన పేర్లు చెప్పక దాన్ని ఇంకోటి హైజాక్ చేసి ఆ పాట నేనే రాసిన, ఈ పాట నేనే రాసిన. చాలా మంది అద్భుతమైన పాటలు రాసిన కవులు కళాకారులు ఉన్నారు. నా పాటలు కూడా నాదని తెలియదు, ఇంకొందని తెలుసు. గుడితొక్కటి చస్తే 2 రాజుగా వర రాజుగా, ఎత్తర తెలంగాణ జెండ రాజుగా వరి. చాలా పాటలు తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ పాట చాలా కీలకంగా. నేను అందుకే అన్న, రాజకీయం వెనుక వచ్చింది, పాట ముంగడ పోయింది. ఎట్లా అంటే కొంతమంది అనొచ్చు, ఆ పాట ఎట్లా ముంగడ పోయింది అంటే, పాట గురించి కళాకారుని విలువలు తెలియనోడు చాలా మంది మాట్లాడతారు. పాట ఫర్ ఎగ్జాంపుల్ సంగారెడ్డి లేదా కామారెడ్డి లేకపోతే రిబ్బన్ లేకపోతే ఆదిలాబాద్ నిజామాబాద్ ఖమ్మం ఎక్కడనో తెలంగాణ ఉద్యమం నడుస్తుంది. ఆ రోజు ధూమ్ధాం ఉంది. వేదిక వేసి ఫస్ట్ కళాకారుడు డప్పు వాయించి కాళ్ళ గజ్జలు కట్టుకొని చిరుల చిట్టుక పట్టుకొని డప్పు కొట్టి గలమెత్తి పాట పాడితే 3 గంటల తర్వాత జనాలంతా వచ్చిన తర్వాత వీళ్ళు వచ్చి ఏది కుప్ప మీద కొప్పు ముడిచినట్టు వాడు సేనేసి, వాడు కోతలు కోసి మూతలు మోసి పంటలు తీసి దినుసు తీసి ఒక కుప్ప పోస్తే వీడు వచ్చి దాని మీద కుప్ప మూసి రాశికి నేనేమో అన్నట్టు మీద కూర్చొని వాళ్ళు వచ్చి ఆ వేదిక మీద ఉపన్యాసాలు చుట్టూ. ఆల్రెడీ ఇప్పుడు
చూడు చూడు నల్లాగొండ తలాపున పారుతుంది గోదారి, మనసేను మనసెలక ఎడారి. 2 లైన్లలో మా నీళ్ళు మాకు దక్కలో చెప్పడం. వీళ్ళు గంట సేపు ఉపన్యాసం కొట్టినా కూడా మేము 2 లైన్లలో చెప్పేవాళ్ళం. మేమంతా చెప్పింది వీళ్ళు రిపీట్ చేసేవాళ్ళు. వీళ్ళ గంట సారాంశమైన ఒక పాట 5 నిమిషాలలో మొత్తం జీవిత చరిత్రని చెప్పేస్తుంది. కేవలం పాటే తెలంగాణ ఎట్లా తెరలైంది, మా బతుకులు ఎట్లా ఆగమైనా అని చెప్పి పాటనే ఆయుధంగా చేసుకుంది. ఆ ఆయుధాలను వదిలి తెచ్చుకున్నాం తెలంగాణ. మా బలిదానాలు, మా త్యాగాలు చూడలేక వచ్చింది తెలంగాణ. ఎవరో ఇంట్లో పండుకొని రాలే, రోడ్ల మీదకి వచ్చి నరాలు తెంపుకొని బస్సులకు గుద్దుకొని వచ్చి, రైళ్ళకు గుద్దుకొని వచ్చి, పెట్రోల్ పోసుకొని వచ్చి, కాల్చుకొని వస్తే త్యాగాలతో వచ్చినది. త్యాగాల పునాదుల మీద నడుస్తుంది వాళ్ళు. అప్పట్లో మీరు ఒక పాట కూడా రచించారు, ఇంగ్లీష్ వాళ్ళ పైన ఒక పాట రాశారు. అది చాలా హిట్ అయిన పాట. అది ఇప్పుడు సినిమాలో కూడా రాబోతుంది. ఆంగ్లేయుడా ఆంగ్లేయుడో మా ఇండియాకి మళ్ళీ రారా, మీ దాసులై మేము దోరా, మీ భజన చేస్తున్నాము రారా. సిగ్గు లజ్జా లేదు మాకు, అయ్యో సీము నెత్తురు అసలు లేదు, ముందు తలుపు వెనక తలుపు 2 బారుగా తెరిచి ఉంచాము. మహాత్ముల నాడు కుట్టిండి అన్నారు, వెల్కమ్ అంటూ మేము హారతిస్తున్నాము. మీ ఇంగ్లీష్ పై లవ్వు మాది, మా తెలుగు సంకానాకి నాది. అమ్మ నాన్న అంటే మాకు చేదు, మమ్మీ డాడీ తప్ప వేరే రాదు. మా కట్టు బొట్టు పోయినాదో, షార్ట్ కట్టు ఫ్యాషన్ అయ్యినాది. మల్టీ ఛానల్స్ మొదలయ్యినాక మా ఛానల్ అమ్మదిపోయినాది. గ్లోబలైజేషను గోకుడు అంటుకొని అంటు వ్యాధిలాగా ఇంటింటికి వచ్చింది ఆంగ్లేయుడా. ఈ పాట వాళ్ళ సినిమాకు వి సముద్ర గారి సినిమాకు ఈ సిచ్యువేషన్ ఉందని చెప్పి దాన్ని మొత్తం మాడిఫై చేసి తనకు అనుగుణంగా రాయించుకొని ఈ పాట ఇప్పుడు మీరు వాడిన పాట ఇప్పుడున్న జనరేషన్ కి ఎగ్జాక్ట్ గా సింక్ అయ్యేటువంటి పాటను మీరు ఎప్పుడూ రచించారు. ఎప్పుడో రాసిన. అంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ లో ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లల్ని అమ్మ అంటే ఎవరు గుర్తుపట్టారు, నాయన అంటే ఎవరు గుర్తుపట్టారు. ఇంగ్లీష్ మాట్లాడిపోతే చులకన చూస్తున్నారు, ఒక మనిషిని కింది నుంచి పైదానిగా చూస్తున్నారు. వీడు ఏం వేసుకొని వచ్చిండు, వీడు ఎట్లున్నాడు అని చెప్పి. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు అప్పటి ఉన్నటువంటి ఫోక్ సాంగ్స్ అన్న మనం చూసుకుంటే జానపదాలను కావచ్చు, ఫోక్ సాంగ్స్ కావచ్చు, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ లో సినిమాలలో చాలా వాడుతున్నారు కదా. ఎట్లా అనిపిస్తుంది ఇట్లా వాడడం? ఇప్పుడున్న జనరేషన్ కి సింకుడుగా కొత్త ఫోక్స్ బాగా వస్తున్నాయి కదా. పల్లె తల్లి ప్రతి ఒక్కరిని పిలిచి పిలిచి పైసలు ఇచ్చిందంటే ఇదే. మారుమూల ప్రాంతంలో పుట్టిన పాట. సెల్లోనా కింద పైన వరాడల్లు, సెల్లోనా ఓడన్నా బాధో అన్నాలే చిన్నక్కో గల్ గల్, ముత్తల మంగో ఎక్కాలే చిన్నక్కో గల్ గల్. గోడు జీవనస్కిత్తోం మేముణ్ణి వాయికోం దిదిలోర్ దాదాలోర్, మేముణ్ణి వాయికోం దిదిలోర్ దాదాలోర్. ప్రతి ఇప్పుడు అమ్మమ్మ మాయమ్మ ఏది మాయమ్మ, నేను వచ్చగాన్ని కాదు షెల్లో, ఓయమ్మ బంగారు తల్లి రావమ్మ లచ్చివిదేవి, ఇంతంతా బువ్వెయ్యవమ్మో, వైరాజు కన్నుల నువ్వే, వైరాజు గుండెల నువ్వే. అట్లా పల్లె జానపదం సినిమా సాహిత్యంగా మారింది, విప్లవ సాహిత్యంగా మారింది, జానపదంగా మారింది. అంటే ఓహో నీకు ఈ సైజ్ సరిపోదా బిడ్డ, ఇగో ఇది వేసుకో, నీకు ఈ సైజ్ బూట్లు వస్తలేవా ఇవి వేసుకో, ఈ చెప్పులు వేసుకో అన్నట్టు సినిమా రంగంలో పనిచేసే వాళ్లకు అక్కడికి వచ్చింది. విప్లవ సాహిత్యం రాష్ట్రానికి ఇప్పుడు నాకు కానీ, గద్రానికి కానీ, గొరటెంకన కానీ, ముగుడంజన కానీ అట్లా పనిచేసింది. ప్లస్ జానపదంగా పనిచేసింది. ఎవరు కూడా యూట్యూబ్లలో పాటలు వచ్చిన వాళ్ళు పెద్ద, మీరు ఆ పాట సృష్టికర్తలు మీరు కాదు, ఈ పాట మాది అని చెప్పి రొమ్ము ఇవ్వాల్సిన అవసరం లేదు. అది మీది కాదు, మీ తాతమ్మలది కూడా కాదు, మీ తరాల మీ తరాలదా, పక్క తరాలదా, ఎక్కడి తరాలది, మొత్తం కొంచెం స్లాంగ్ చేంజ్. ఇప్పుడు వచ్చవచ్చవా నడల్లు లబ్బరు ఎన్నియలో గుచ్చుకుంది రేగు ముళ్ళు, లబ్బరు ఎన్నియలో గుచ్చుకుంది రేగు ముళ్ళు, లబ్బరు ఎన్నియలో ముళ్ళు తీసే జానలుంటే, లబ్బరు ఎన్నియలో ముల్క పూల పాను పేస్తూ, లబ్బరు ఎన్నియ వచ్చవచ్చవా నడల్లు గుచ్చుకుంది రేగు ముళ్ళు, ముళ్ళు తీసే జానాలుంటే ముల్క పూల పాను పేస్తూ.
అబ్బబ్బా నీ దెబ్బ బావయోరి బావా జోడింజనాల మోటరో బావయోరి బావా ఎం దెబ్బని బావయోరి బావా ఏడుళ్ళ దాకా బొబ్బరో బావయోరి బావ. ఇదే జానపదం. అబ్బబ్బా నీ దెబ్బ బావయోరి బావా జోడింజనాల మోటరో బావయోరి బావా. ఒక మండలానికి ఇక్కడికి కొంచెం స్లాంగ్ చేంజ్ అయింది, బాండ్ చేంజ్ అయింది. అది నా పాట, నా యూట్యూబ్లో వచ్చింది. నువ్వేంటి అసలు? నువ్వు పాటలు క్రియేట్ చేసేంత మోగోనివా? జానపదాలు అనేది ఎవర్ గ్రీన్ అని చెప్పి జాతీయ సంపద. ప్రతి ఒక్కరు దాన్ని. ఇప్పుడు చిన్ని తమ్ములున్నారు, చిన్నారి చెల్లెలున్నారు, వద్దురా ఓ కొడుక. ఇది బంగాళార్తి పాట, మన గద్దరన్న రాసిండు. అట్లే కాలుకు ముళ్ళు గొట్టె లంబడయ్యో లంబడయ్యా ఇంత కలమంద వెట్టరం లంబడయ్యో సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మ నువ్వు చినబోయి కూసున్నావు. పాట జానపద బాణీలే అద్భుతంగా పండినాయి. వాళ్ళు అసలు వాళ్ళ నోటికిచ్చిందే పాట. ఒక తల్లి అంటది, అమ్మ తెలంగాణ వచ్చింది కదా, ఎట్లుందమ్మా వస్తుంది. ఏం చెప్పాలి బిడ్డ? తలుసుకుంటే కంట్లో నీళ్ళు వస్తాయి, ఒంట్లో ముళ్ళు వస్తాయి. ఈ పదాలు సీనారే గారు, వరంగల్ శ్రీనివాసు, సిరివెన్నెల గారు, వేటూరు గారు ఎవరు రాయని, సహజంగా వాళ్ళకి వచ్చింది. వాళ్ళకి ఎంత పూజ చేస్తే చేసినట్టు వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు అందుకున్న పదాలు. మనం జనరల్గా నీ బుక్లో సాహిత్యమా? నాది బుక్లో సాహిత్యం కాదు, నాది ప్రజా సాహిత్యం. నేను రాసే ప్రతి పాటకు ప్రజలకు స్వేచ్ఛ ఉంటుంది. ఇప్పుడు మీరు రాసేటువంటి పాటలు ఉన్నాయి కదా, పాటలు ఇవన్నీ కూడా మీరు జనాలలో తిరిగి సేకరించినవైనా? అంతే. అంటే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అవి విని నేను బాణీలు కట్టుకున్నప్పుడు, నేను సొంతంగా బాణీలు చాలా వేలాది పాటలు కట్టుకున్నా. అయినప్పటికీ కూడా ఆ జానపద ప్రభావం పడుతుంది. ఎందుకంటే జనరల్గా ఒక మనిషిని చూడండి, అవును కట్టయ్య కొడుకువా? అవునండి. ముక్కు ముఖం అట్నే కనబడితే మరి అవుతాడా కాడా అనుకున్నా అంటారు. ఎందుకంటే మనం అల్లా పెరిగినాం కాబట్టి, ఈ ప్రాంతంలో పెరిగినాం కాబట్టి, ఈ ప్రాంతంలో పుట్టాం కాబట్టి, ఈ ప్రాంత పాటలతో వాటి మధ్యన ఇప్పుడు మందచ్చ శారదగానులు, బాలసంతోళ్ళు, యానాదులు, కాడిపాటలు ఎట్లయితే ప్రతి ఒక్క చిరుతల రావణ, చిందక్షగాను, జడకొప్పు, బొడ్డమ్మ, బతుకమ్మ, కావుడ జాజిరి 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 తొన్నెత్తు పట్టుక పల్లెకపోతే పల్లెకు కలని బాబు అన్నీ. ఇప్పుడు ఆ పాట రాములో రాములా సిల్కు చీరగట్టు దుబ్బురు ఎంటి కాళ్ళు దువ్వారాదు ముడువారాదు పావులిస్తే పాడు దొవ్వానిస్తే దోడు అటానిస్తే అవ్వలుంటదో ఓ పాటేల రాములా. నీ ఆ బాణీలు, ఆ ప్రజా బాణీలు మన తంతెల తరాలు లోపల నుంచి వచ్చిన మన వారసత్వ సంపద. వాళ్ళ వేళ్ళు, వాళ్ళ గోరెలు, వాళ్ళ తిరుపల్లెలు, వాళ్ళ సమాధులు కూడా పోతున్నాయి, కానీ వాళ్ళ పాటలు, వాళ్ళు మనకు అందించిన పాటలు మాత్రం పోవట్లేదు. ఎట్లా గద్దరన్నకు మీకు ఎట్లా ఉంటుంది కమ్యూనికేషన్? అద్భుతంగా. నా కళాకారులతోని, ప్రజా కవులతోని, ప్రజా గాయకులతోని ఎవరితో నాకు దుష్మం లేదు. కాకపోతే ఏంటంటే నాకు ఏదన్నా నచ్చపోతే నేను ఎప్పుడో మొహం ముందు మాట్లాడేవాడిని. అట్లా గద్దరన్న మాకు ఆయన ఈ కళారంగానికి యుద్ధం ఒక కదా. సో ఉద్యమ సమయంలో మీరు ఒక కీలక పాత్ర వహించారు. సో అలాంటి పాత్ర వహించిన మీరు ఉద్యమం తర్వాత చాలా రోజులు ఆల్మోస్ట్ చాలా దూరంగా ఉన్నారు. సో ఎన్నో పాటలు రచించారు. అట్లాంటి మీరు దూరం కావాల్సిన పరిస్థితి. ఈ ఊళ్ళల్లో కొంతమంది ఏం చేస్తారంటే, వాని దొడ్డికి వచ్చినప్పుడు ఎంకలాడుతా అంటారు లోట ఎంకలాడి ఈ ఏనుగులో దాచిన ఆయన గోలె పక్కకి ఉండాలి. ఏడువేది అరే రమేష్ లోట ఏదిరా, లోట దొరకలేదు నాకు ఆగుతలేదు, నేను మొహాలని చెప్పి ఎంకలాడుకొని లోటలు నీళ్ళు పట్టుకొని పోతాడు. రాంగా వాడు నడి ఆకిలిగా చిట్లీసుకోడుతుంది, ఎక్కడో పడుతుంది లోట. అట్లనే ఎవడు నీతి కల్లోడు లేడు. ఎందుకంటే మనం ఎటో జాతర పోతే ఒక నీళ్ళు పట్టుకొస్తాడు, వాళ్ళు బియ్యం కొనుక్కొస్తారు, వాళ్ళు కట్టెలు పట్టుకొస్తారు, వాళ్ళు పొయ్యంటు పెడతారు. వండినాక మాత్రం వీడే ఉంటాడు, అందరికి పెట్టాడు. అట్లా ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ప్రజలు స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి కొట్లాడింది.
వంట వర్క్ చేసిండు, ఎన్నో ఇక సహాయ నిరాకరణ ఉద్యోగులు ఏ ఉద్యోగులైతే తెలంగాణ రాష్ట్రం కోసం రోడ్ ఎక్కిళ్ళు వాళ్ళ బతుకులాగైంది. ఏ విద్యార్థులు బడులు బంద్ పెట్టి రోడ్ల దగ్గర వచ్చిందో వాళ్ళ బతుకులాగైపోయినాయి. ఏ కవులు కళాకారులు 550 మందికి నౌకర్లు వేయచ్చు అద్భుతంగా. ఇంకా చాలా మంది ఉన్నారు. ఎక్కడో అక్కడనే ఉద్యమం చేసిండు కదా. 550 మంది చేస్తే కాలేదు, 1000 మంది చేస్తే కాలేదు. ఎక్కడో కొన్ని 4 ఏళ్ళు యా 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 అని కోరస్ వాడండి. అందరు చేస్తే ఇదైంది. ఎందుకంటే ఉద్యమ సమయంలో సీనన్నకు ఒక ఆఫర్ వచ్చింది ఆంధ్ర నుంచి, ఆంధ్ర పాలకుల నుంచి చాలా వచ్చినాయి. ఒక బంపర్ ఆఫర్ వచ్చింది, మంచి టికెట్ తో పాటు మూటల కట్టలు కూడా. ముఖ్యమంత్రి పొజిషన్లు ఉన్నాయనే ఏ ప్రాయకు ఆయే ప్రాయకు గమ్ము నుండి నీకు 10 కోట్లు ఇస్తారంటే కొంట్రా ఉద్యమకాలను మేము వాళ్ళు పంపిస్తామని చెప్పాలి. అప్పుడు రూపాపు మాట్లాడారు. ఎందుకంటే వెనక మంచి గట్టి బందోబస్తు నాయకుడు రాడని చెప్పి నమ్మినా తెప్పు శుభ్రులైనట్టు. అప్పుడు ఆ అహంతోని, ఆ పొగరుతోని, ఆ గాంభీరత్వంతో మాట్లాడినప్పుడు కూడా ఇప్పటికి నేను చాలా గర్వపడతాను. ఎందుకంటే ఒక ఉద్యమ కళాకారుడిగా జనంలో మిగిలిపోయినాం, అది చాలు. ఎందుకంటే 100,000 కోట్లు పెట్టినా కూడా పేరు అనేది రాదు. అంత మంచి ఆఫర్ వచ్చింది కదా. ఇప్పుడున్నటువంటి నాయకులు అయితే 2 సెకండ్లలో ఉపయోగించుకుంటారు. అప్పటికే అన్నలు చనిపోయినారు, అందరు చనిపోయినారు. మొన్న పెద్దన్న చనిపోయాడు, బావ చనిపోయాడు. ఆ పొజిషన్లో ఉన్న లాస్ట్కు ఒక పెద్ద మనిషి ఉండి, నీ బాగా బల్పు ఆ డబ్బులు తీసుకోరా, మీ అన్న చావు బతుకున్నప్పుడు ఏడ్చిన అంటే, అన్న చావు బతుకున్నప్పుడు అన్న కోసం ఏడ్చిన అన్న దేవుడు. ఒకవేళ నాకే కనుక ఆ పరిస్థితి వస్తే దుప్పటి కప్పుకొని గొంతు తీసుకొని వస్తా, కానీ ఎవరికి చేయజాలి. ఇప్పటికి కూడా ఎందుకంటే కవిని కళాకారుని డిస్టర్బ్ చేయకూడదు. ఇప్పుడు మనే ఎడ్లు నేనే కొనుక్కున్నా, నేనే 40,000 పెట్టి 40,000కు ఒక ఎద్దు, 2 ఎద్దులను తీసుకొచ్చిన. వ్యవసాయం నడుస్తుంది. ముళ్ళుగారు ఎందుకు పట్టుకుంటా? నా ఎడ్లే కదా. ఎడ్లు చక్కగా నడవకపోతే ముళ్ళుగారితో ముడిగా పొడతాం కదా. ఆ పొడిసే తత్వం నాది. అట్లా తప్పును ఎత్తిపడి చూపి సన్మార్గంలో చక్కగా నడిపించేది. ఎన్నడు చేయనుడు వ్యవసాయం చేస్తే, ఎన్నడు చేయనుడు వ్యవసాయం చేస్తే ఎద్దు మొఖాన ముడ్డి పెట్టినట్టు చేతి ఎట్లుంటుంది, ఎద్దు అడిపోద్ది, రైతు ఇటు పోతాడు. అట్లా కావద్దు. వ్యవసాయం చక్కగా సాగాలి. పగ్గాలు చేతులు ఉండాలి, ముల్గార చేతులు ఉండాలి. బండి వాయించేటాడు ఏం చేస్తాడు? బండి 2 తోకలు గుంజి పట్టి ఇట్లా అంతాడు హ్యాడీ అని చెప్పి, అది ఎగురు దుంకిపోతాడు. ఆయించేటోడు కరెక్ట్ ఉండాలి. వీనికే శాతం బండు కొట్టు బాలేట ముట్ల బలం లేదా అని వీడు సపరేట్గా సడ్డమాలాడు కూర్చుంటే ఈ బండి అన్యాయం ఉంటుంది. అట్లా తన్నేటోడు కావాలని చెప్పి, తరిమేటోడు కావాలి, గెదటోడు కావాలి, కట్టున్నోడు కావాలి, పురుషుడు కావాలని ఆ పాత్ర అన్నది. అది ఎవడైనా కానీ, తల్లి అయినా, తండ్రి అయినా, అన్నైనా, తమ్ముడైనా, బావైనా, బామ్మర్దని, ఈ పక్కడు ఆ పక్కడు ఎవడైనా కూడా, రాజ్యం మీద ఎవడైనా కూడా అదే మా తత్వం. కేసీఆర్కు సీనన్నకు ఎప్పటి నుంచి పరిచయం? కేసీఆర్ గారికి ఒకప్పుడు తండ్రి పాత్ర అనుకున్నాను. నేను రాసిన పాటలకు డబ్బులు అడగలేదు, కానీ మా అన్న ఆపదలో ఉన్నప్పుడు, మా అన్న చచ్చిపోతాడట, మెడిసిన్ సహాయం చేయండి చెప్పి నేను కాళ్ళ మీద పడి ఏడ్చినాను. వస్తాను. నేను రాసిన పాటలకు మాత్రం పైసలు అడగలేదు, నాకెవరు ఇయ్యలే కూడా. అది మేడారం వచ్చాను సారు వచ్చినప్పుడు, అప్పుడు నన్ను అందశ్రీ గారు పరిచయం చేసింది కేసీఆర్ గారు. ఆ తర్వాత ఇతడే ఓట్ బ్యాంక్ బాగా రాస్తాడు, రాజకీయంగా చైతన్య గీతాలు రాయగలడని నమ్ముతాను. తీసుకొచ్చాను. నన్ను తీసుకుపోయిన తర్వాత అక్కడికి జయరాజన్ వచ్చిండు, చిలక సమ్మన్న అని ఒక కవి ఆయన వచ్చిండు, నేనాల కిషోర్ వచ్చిండు, గూడాజన్ వచ్చిండు, గొర్రెటెక్కని వచ్చిండు. వాళ్ళతో మీటింగ్ పెట్టి పంపించి వీడైతే పర్ఫెక్ట్ అని చెప్పి నాతోనే టోటల్ సాంగ్స్ రాయించింది. సింగిల్. నేను ప్రభుత్వ ఉద్యోగినండి, నిజంగా చాలాసార్లు చెప్పిన. ఆ పాలక వర్గం, ఆంధ్ర పాలక వర్గం వాళ్ళు చూచున్నట్టుపోయింది. అప్పుడు కేసీఆర్ ఫస్ట్ వినిపించిన పాట ఏందన్నా? ఇదే ఇంగ్లీష్ పాట, ఇంగ్లీష్ వెల్కమ్ సాంగ్. తర్వాత చాలా రాష్ట్ర की जय चेतना का गान वंदे मातरम, రాష్ట్ర భక్తి ప్రేరణ का गान वंदे मातरम ఇట్లాంటివి తీసుకొని జై తెలంగాణ జెండాలెత్తి జై జై అన్నది నేటి తరం, ఆత్మగౌరవ పరిరక్షణకై ప్రతినబూని నది మాతరం, వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం,
జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై భారత్ మాత, జై జై భారత్ మాత. చాలా జలయజ్ఞం కాంగ్రెస్ వాళ్ళ బొబ్బన్న మిర్చి ముంచినవి సోనియమ్మ. చాలా మా ఓయూలో నా అగ్గిరాజు కొరికే యూలో నా బగబగమంటారు విద్యార్థులు రగిలించిన మంటలు ఉద్యమానికి ఊపిరయ్యరా. సెల్యూట్ అమ్మ సబితా మేడం, రక్షక బడులకు రాని వినుపై తెలంగాణలో కాల్చి చంపిన సప్పుడు చేయక సతికల పడుతుంది. నమస్తే సారు డిఎస్ గారు, మీ తట్టడు తలలో తాటి మట్టోలో చక్కగా తిరగని నాలుగతోటి తప్పుడు మాటలు అమ్మకు చెబితే ఊరబోసమ్మ గారం పడతాం. మీ జైపాల్ రెడ్డి ఒంటికి పట్టిన తుప్పురాల కొడతాం. ఆ జైలు గోడలు ఎన్నైనా సరే బద్దలు వడగొడతాం. ఇక ఆగదు రాష్ట్రం వచ్చే వరకు రోజు కలపడతాం. అంతిమ యుద్ధంతో తెలంగాణను తప్పక సాధిస్తాం. మా ఓయూ బిడ్డల గుండెల మీద గుండ్ల వర్షము కురిపిస్తున్న ఆంధ్ర పోలీసు అహంకారము పాపం తలిగి పత్రం. చాలా రచ్చ సవితమ్మ అప్పుడు రానే ఇప్పుడు రానే రానే. సో అంత మంచి పాటలు రచించారు. ఏంటండి ఇప్పుడు మేము ఎవరి మీద, ఏ పాలక వర్గం మీద యుద్ధం చేసినాం? ఆంధ్ర ప్రాంత పాలకుల మీద. అంటే ఒక మాట, చంద్రబాబు నాయుడు గారు ఆయన తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి గారు, ఆయన చుట్టూన్న నాయకులు తెలంగాణ ప్రాంతంలో. ఇప్పుడు వాళ్ళంతా ఎక్కన్నారు? జస్ట్ కండోలు మార్చుకొని కారెక్కింది. పసుపచ్చ జెండాకు గులాబీ రంగు. ఇప్పుడున్న నాయకులందరూ పసుపచ్చ జెండోలే కదా అప్పటి. అయితే ఇంకో విషయం ఇప్పుడు గమ్మత్ ఏంటంటే, నేను మినిస్టర్ పిఏను, నేను ఎమ్మెల్యే పిఏను అంటే పిఏ కదా, వీడి పిఏ కదా అనుకున్నాం. పిఏ కాదు అది. వీళ్ళే పెత్తనం చలాయిస్తారు. మినిస్టర్ తెలియకుండా కూడా పోలీస్ స్టేషన్లకు ఫోన్ చేసుడు. నేను ఏ మంత్రి గెలవాలని, ఏ మంత్రి కోసం నేను పాటలు రాసినా ఆ మంత్రి పిఏలు నా మీద కేసు పెట్టడానికి ఫోన్ చేస్తారు అన్యాయంగా, నాదే పాత్ర లేకుండా. మరి ఇప్పుడు ఆ మంత్రి మీద చిట్టు అన్నట్టు కదా ఈ పిఏ. అంతే కదా, నువ్వు తిట్టుకుని రాయి, మామని బాగా బలిసింది దింపాలి, దిగేటట్టు రాయి అని చెప్పి అనుడే కదా పిఏ. అంతే కదా, అందుకే రాయమంటారు. అందుకే మంత్రులు మీరు కూడా పిఏలను చూసుకొని మీరు, ఎందుకంటే వాళ్ళు మీ పెత్తనం కూడా వాళ్ళే చేస్తున్నారు. డైరెక్ట్ వీళ్ళ పోలీస్ స్టేషన్లో ఫోన్లు చేయడం, అది చేయడం, ఇది చేయడం, ఈ పద్ధతి కాదు. ఇప్పుడు జనం మీకు ఏం చెప్పాలి, ఎట్లా చెప్పాలి, ఏమనుకుంటారు అంటే నిజంగా జనాలలో నువ్వు తిరుగుతావు కదా, అసలు జనాలలో ఎట్లుంది చెప్పు. అంగి బాగా మాసిపోయింది, నెలొద్దుల నుంచి ఇది చేసుకుంటాను, దీన్ని పక్క పడేసి కొత్త అంగి దొడుకోవాలి, దీన్ని మురికి పట్టింది అంటాను. అంటే పట్టిన అంగి దులిపిడే అంటావు. ఈసారి వారం రోజులు 2 రోజులు వేసుకుంటాం మనం అంగి, ఒక రోజు ఎక్కువ. ఇప్పుడు ఇది బాగా అయితే ఇది ఏంటంటే ఎక్కడో ఏంద్రా ఎడబొరినవురా, ఏ తుమ్మల బొర్రి, ఏ దుబ్బల బొర్రి ఎత్తానవరా అన్నట్టు. కామన్ గా దులిపేసుకుంటే మా 4 రోజులు ఉంటుంది. కానీ ఇది వేసుకొని దున్నపోతులేక ఆ గోడకి కూడా ఊసుకొని వచ్చింది, ఆసున్న తీసుకున్నా ఉంటుంది. అట్లా తొందరగా మాసిపోయింది. మాసిపోయిన 8 ఏళ్ళకే తొందరగా తొలగిస్తారు అన్నట్టు. ఉద్యమ సమయంలో ఉద్యమకారులలో చాలా మందికి ఈ కళాకారులే కీలక పాత్ర వహించారు. సో చాలా మంది కళాకారులు ఉన్నత స్థాయిలో ఉన్నారు. సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ లో చాలా మంది మంత్రులు ఉన్నారు, నాయకులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు. సో మంచి పొజిషన్స్ లో ఉన్నారు. ఎందుకు మరి మా సీనన్న ఎందుకు మంచి పొజిషన్? అయితే నేను ఎప్పుడు పొజిషన్ గురించి నేను అడగలేదు. నేను ఏది కూడా దైవసాక్ష నేను ఏది ఆశించలేదు. స్వచ్ఛందంగా నా ప్రజల కోసం, నా తెలంగాణ గడ్డ కోసం, తెలంగాణ తల్లి కోసం, ఈ గడ్డ మీద పుట్టినందుకు ఆ అమ్మ చనువాల రుణం తీసుకోవడం కోసం ఉద్యమం చేసినాం. కానీ ఫర్ ఎగ్జాంపుల్ పత్తేరితే మనిషికి అంగత్తా అనుకున్నాను నేను. ఒక్కడే బతకబట్టే చుట్టూళ్ళకి వేసేవాటి, అది వేరే రాజకీయం. కానీ కైకిలు చేసిన కానీ కూలి పైసలు రావాలి. నేను అసలు వాస్తవానికి కేసీఆర్ నేను మేమిద్దరమే కూర్చునే వాళ్ళం, మిగతా ఎవరితో కూడా మాకు సంబంధం లేదు. ఎంతో మంది వస్తా అంటారు, పోతా అంటారు. ఎప్పుడన్నా ఉద్యమ సమయంలో మీకు ఫోన్ చేయడము, రాసిన మెంబర్ ఆఫ్ టైమ్స్ ఫోన్ చేసుకున్నాం. తమ్మి ఎక్కడనో నేను మూలులు ఏ బండి ఉంటే ఆ బండి పట్టుకుంటా. ఒకసారి బైక్ మీద కూడా పోయినట్టున్నారు. బైక్ మీద హీరో హోండా పోయినా. అయితే నేను అప్పుడు అన్నం తింటాను, పెరకవాడ రైల్వే గేట్ మా ఇల్లు. సారు ఫోన్ చేసి ఏ బండి ఉంటే ఆ బండి పట్టుకుంటారు అర్జెంట్గా అంటే, నేను బైక్ బాగా ర్యాష్గా నడుపుతా. నేను వచ్చిన 2.5 అవర్లో బాసవతరకం క్యాన్సర్ హాస్పిటల్ పక్కకి ఇల్లు, అక్కడికి వచ్చిన. అగో ఫోన్ చేసి 2 గంటలు కాలే, మా ఆయన ఎట్లా వచ్చినావు, ఏ బండికి వచ్చినావు, సైకిల్ కూడా వచ్చినా, మా దాంట్లో సిపాయి నువ్వు అన్నాడు. అట్లా ఎట్లుండే కేసీఆర్ ఫ్యామిలీకి మీకు సత్సంబంధాలు ఎట్లుండే? తల్లి
శోభం అయితే ఏంది పిల్లగా కనబడితే బగరలు మీ అన్నయ్య కోపం వచ్చింది అన్నది ఒక రోజు. ఉమ్. మేము నేను ఎప్పుడు ఆయన సారు చేతులు కట్టుకుని ఏం చేయలేదు. సో ఇంత కమ్యూనికేషన్ ఫ్యామిలీతో కేసీఆర్తో ఉన్న సీన్ అన్న సడన్గా ఎందుకు కేసీఆర్తో బ్రేక్ ఎందుకు వచ్చింది? నేను ఏమంటున్నా మీకు చెప్పిన పెద్ద ఎగ్జాంపుల్, పోయి రాగానే లోటను వారేసిండ్రు, అట్లనే అంటూ లోటు గుర్తుకులేదు. నేను ఒక విషయం నేనేం ఆలోచించిందంటే, మనిషికి చెప్తాం కానీ మానవుకు చెప్తామా? మనుషులు అనే వాళ్ళకు ఒక విశ్వాసం అనేది ఉంటుంది. ఎంత కఠిన రాయి కూడా దుఃఖం అనేది ఉంటుంది. నా ఇంట్లో గన్ని చావులైతే మా అమ్మ చనిపోతే కూడా కనీసం పరామర్శించలేదు. మరి ఏం పాపం చేసినా? నిన్ను తిట్టిన నీ చుట్టూ నోళ్ళ లెక్క తిట్టినా నేను? ఎంతమంది తిట్టాం, చాలా మంది అని తిడితేనే ఆయన దగ్గర తిట్టు తిట్టు అని దగ్గర తీసి అక్కడ ఉండాలి, మానవత్వం ఉండాలి మనుషులకు. అందుకే అందశ్రీ గారు గొప్ప కవి. మాయమైపోతున్నడమ్మా మనిషి అన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు, నూటికో కోటికో ఎక్కడో ఒక్కడు యాడ ఉన్నడగాని కంటికి కనరాడు, మాయమైపోతున్నడమ్మా. నిజంగా చెప్పాలంటే వాస్తవాలు మాట్లాడుకుంటే మెంబర్ ఆఫ్ టైమ్స్ అండి, జీవన్ ఎలక్షన్స్ అప్పుడు తెల్లారు 3 గంటలకు నేను ఇంటికి పోయాను. మేమిద్దరమే కూర్చునేది. నాయన నరసింహరెడ్డి గారు వచ్చేది, ఆయన మర్యాదగానే పోయేది. ఇంకో ఆయన వచ్చేది పోయేది, రెహమాన్ వచ్చేది పోయేది, అందరు వచ్చేది పోయేది. ఈ నచ్చిన సారు మాతో డిస్కషన్ చేసుకుంటూ ఆయన ఉండేది. ఆయన బెడ్రూమ్లో పోయినా కానీ నేను బయటకు పోయినా. ఇవన్నీ నిజంగా మహానుభావులు, గొప్ప వ్యక్తులు. మీరు ఎట్లా మర్చిపోతారు సార్? అసలు మీకు ఎట్లా మార్పు వస్తుంది? నిజంగా మీ 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 గొప్పతనం. కానీ మీరు మర్చిపోరే. పనికరం మల్లే అని కూడా మీరు చేళ్ళు పనికరం మల్లే దారి పిలిచి నన్ను ఎట్లా మర్చిపోయారు? అసలు వరంగల్ శ్రీనివాస్ అంటే ఫైర్ బ్రాండ్, చాలా మంది తెలుసు, బిగ్ సెలబ్రిటీ నేను. అయ్యో మీరు మర్చిపోవచ్చు, కానీ చుట్టూన్న ఆంధ్ర ప్రాంతం వాళ్ళు కూడా నన్ను ఇప్పుడు కొనడానికి రెడీగా ఉన్నారు. కానీ నేను అమ్ముడు పోనండి, నేను ఇట్లనే మాట్లాడుకుంటుంటా. కానీ అసలు గొప్ప మహానుభావుడు కేసీఆర్ గారు. నిజంగా మీ మేధాశక్తికి మమ్మల్ని ఇట్లా మర్చిపోయాలి. అసలు గుర్తున్నామా? ఏం పాపం చేసినాం? అసలు నా మీద మీకు ఎవరు ఎక్కించి చెప్పిండ్రు? మీరు చెప్పుడు మాటలు బాగా వింటారట. ఎట్లా విన్నారు? ఎవరు చెప్పింది? మీకు చెప్పిన వాళ్ళు చెప్పండి. చెప్పిన ఆయన నన్ను పక్కనలో పెట్టండి, పాసంగం బయటపడుతుంది. ఎవరు ఏందనేది, ఎవరు ఎక్కడ ఎన్ని పార్సల్ ఎవరికి ఇచ్చిళ్ళు, ఎన్ని ఆపుకున్నారు, మీరు ఎవరికి ఎంత ఇవ్వన్నారు, వాళ్ళు ఎంత ఆపుకున్నారు. ప్రగతి భవన్కు పెద్ద దర్వాజా ఎవరు వ్యవహరించిళ్ళు? పక్క రూమ్లో పూచికప్పులు లాగా వెళ్ళారు. ఎందుకంటే మాకు కూడా రాజకీయాలు వస్తున్నాయి. ఈ మధ్యలో నేర్చుకుంటారు. రాజకీయ పాటలు రాశారు. వరంగల్ శ్రీనివాస్ ఓట్ బ్యాంక్ బాగా రాస్తారు. మీరు రాస్తేనే మేము గెలుస్తామని బజలాడిన మంత్రులు ఉన్నారు, మెంబర్ ఆఫ్ టైమ్స్ గెలిచిన వాళ్ళు. సెంటిమెంట్గా రాస్తా, ఉన్నది ఉన్నట్టు రాస్తా, పబ్లిక్ మూడ్ను సన్మార్గంలో తీసుకెళ్తా. అయ్యో ఇట్లా రా అక్కడ అసిద్ధం ఉన్నది, దొక్క కాలు కంటుందని చెప్తా. అటు ముందునే అడిపోక ఈ బాట ముడిపో అని చెప్తా. అందుకే నాతోని రాయించుకున్న వాళ్ళందరూ గెలిచింది. వాస్తవం నిజంగా ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఎట్లా మర్చిపోయానండి. పోయిరా ఎప్పుడైనా? అంటే ఈ ప్రగతి భవన్ ఎప్పుడైనా పోయిరా బాటకు? నడిబాట కనుక కంప కొట్టుకున్నాడు కదా, ఆ గేట్ ముంగడ పోలీసు వాళ్ళు ఉంటారు కదా, నేను పోతాను. పోలీసు వాళ్ళు ఉంటే ఎవరు కాదు, నేను వరంగల్ శ్రీనివాసు, వీళ్ళకి ఎవరు తెలియదు. అప్పుడు తెలుసు వరంగల్ శ్రీనివాస్ ఎవరు కావాలి, ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి కావాలంటే పిల్లలు ఎవరు పడితే వాళ్ళు పోతారు. మీరు మేదికి ఇక్కడ ఉందని చెప్పండి. ఆయనే పిలిచి అన్నలు చనిపోయిందట, అమ్మ చనిపోయిందట, నువ్వు ఒక్కని పోయినట, వెనక ఫ్యామిలీ పెద్దగా ఉంది, తింటున్నావా ఉంటున్నావా, నువ్వు మళ్ళా నీతో పని ఉంటుంది, నీ పక్కకున్నాడే బాగా అంత పాట పోటుగాడా, రాముడు వాడే, కృష్ణుడు వాడే, ఆంజనేయుడు వాడే, వేమన్న వాడు, విభీషణుడు వాడు, దుర్యోధనుడు వాడు, అన్ని వాడే, చూసేది కూడా వాడే. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, కత్తితో స్నేహం చేసిన వాడు కత్తితో చేస్తాడు, తుపాకీతో చేసిన వాడు తుపాకీతో చేస్తాడు, వేరే అమ్మాయిల అలవాటు ఉన్నవాడు ఏడ్స్తో చేస్తాడు, పాటతో నచ్చినవాడు పాటతో చేస్తాడు. ఇది ప్రాంప్ట్ నేను కాదు, మన పూర్వీకులు చెప్పిన వాస్తవం. నిజంగా
నేను వాస్తవానికి దైవ సాక్షిగా నా బిడ్డల సాక్షిగా కూడా నేను ముఖ్యమంత్రి గారిని ఏం అడగలేదు, ఏం ఆశించలేదు. వాస్తవానికి ఆయన కూడా తప్పలేదు. నాకు ఇది అని చెప్పి నేను అడగలేదు. నువ్వు ఇయ్యాలి కదా, మర్యాదపూర్వకంగా ఇవ్వాలి. నీ చుట్టూ నువ్వు ఒక సినిమా ఇస్తాను, అరే వీడు విభీషణుడికి బాగా షూట్ అవుతాడు పిలిచి వేసిపోయాలి, వీడు అంజనానికి పనికొస్తాడు. కానీ నిజంగా ఆయన వీడు ఇట్లా మాట్లాడుకుంటూ ఉండాలి, నా మీద వెపన్ పెట్టడానికి నన్ను జనం నుంచి ఇప్పుడు పిలుస్తాడు కావచ్చు, పోతావు అన్న పోనీ. ఇప్పుడు బీఆర్ఎస్ పెట్టిండు, పిలువమని ఆయనకు దమ్ముందా? బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి. మరి తెలంగాణ రాష్ట్ర సమితి ఏమైంది? పోయిందట కదా. తెలంగాణ రాష్ట్ర సమితి అయిపోయింది. సమితి అంటే ఏది ఏ రోడ్ కాడ పాట ఆ రోడ్ కాడ పాడినట్టు అప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి అని చెప్పి ఇప్పుడు అవునా 2001లో కరీంనగర్ గడ్డ నుంచి మొదలు పెట్టిండు ఏది టిఆర్ఎస్ అని చెప్పేసి, తెలంగాణ రాష్ట్ర సమితి అని చెప్పేసి. దాదాపు 22 సంవత్సరాలు తెలంగాణలో ఒక ప్రాంతీయ పార్టీ అన్నటువంటి గుర్తింపు వచ్చింది. పల్లె నుంచి పట్టణం దాకా ప్రతి ఒక్కరికి టిఆర్ఎస్ అంటే తెలంగాణ అనేటువంటి ఒక బ్రాండింగ్ క్రియేట్ చేసిండు. అట్లాంటి ఆయన ఇప్పుడు బీఆర్ఎస్ పెట్టాడు, ఎట్లా జనాలు ఏమనుకుంటారు? బాయిలు తవ్వేటోడు ఉన్నాడు. మీ ఊళ్ళో మీది ఎవరు? ధర్మ సార్. మీ ఊళ్ళో ఒక 10 బాయిలు తవ్విండు. అవి అయిపోయినాక ఏం చేస్తాడు? రెస్ట్ తీసుకుంటాడా? పక్కూరు పోతాడు, అంతే కదా. ఇక్కడ తవ్వుడు అయిపోయింది, దేశానికి పోతాడు. ఇప్పుడు ఇంత కష్టపడ్డది ఎందుకు? ఆంధ్ర నుంచి విడిపోయి మన రాష్ట్రాన్ని కొంచెం డెవలప్ చేసుకోవాలా, ప్రజలకు అంటే ఇక్కడ ఉన్న ప్రజానికానికి ఉద్యోగ కల్పన కలిపి. మేము ఏం చేస్తాం తెలుసా అండి? మీరు బాగా అడుగుతున్నారు. అవసరానికి కాళ్ళు పడతాం అండి, అయిటాక రాళ్ళు పడతాం, తర్వాత అందితే జుట్టు పడతాం, అందపోతే కాళ్ళు పడతాం. ఓకే, తిట్టినాం అప్పుడు, అప్పుడు తిట్టామండి, ఇప్పుడు తప్పైంది అంటాం. అంటే ఇప్పుడు ఎల్లగొట్టిన వాళ్ళ దగ్గరికి పోయి కాలు పట్టాలి. అప్పుడు మా జొన్న రెట్టి ఎప్పుడు అట్లా తద్దే ఏమో నోరే కదా, ఈ నోరే నరం లేని నాలుగకు ఏ వారికి నానా తీర్లు మాట్లాడుతుంది. కాసేపు ఈ నోరు పని చెప్పితే ఇంకోటి కూడా మాట్లాడుతుంది. ఎందుకంటే ఒక కళాకారుడిగా సీనన్న ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ను రాజకీయాలను బాగా చూసి ఉంటాడు. నేను ఒక కళాకారుడిగా మాట్లాడుతున్నాను, ఒక ప్రజా పల్స్ గా మాట్లాడుతున్నాను. ఓకే, ఒక ప్రజా పల్స్, ప్రజల నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా. సో ఎంతో మంది ప్రజల కష్టాలు తెలుసు. ఈ రాజకీయాలు నేను మాట్లాడడం దైవసాక్షి నేను మాట్లాడట్లేదు. యావత్ తెలంగాణ ప్రజలందరూ నా మీద ఆవహించి నాతో మాట్లాడిస్తున్నారు. నాకు ఎవరికి ఎలాంటి శత్రుత్వం లేదు. పబ్లిక్ వాళ్ళ ఘోష నా నోట్లో వచ్చి నా అయ్యా ఇప్పుడు బల్కంపేటల్లమ్మ దగ్గర పలుకుతుంది కదా, రానున్న 3 సంవత్సరాలు ఇబ్బందులు పడతారా అరే అన్నమాట. అట్లా తెలంగాణ ప్రజానికి మొత్తం నా మీద ఆవహించి పలికిస్తున్నారు. మీ అమ్మ ఛానల్లో అమ్మ ఎప్పుడు అబద్ధం ఆడదు, అమ్మ ఏది దాచుకోదు, అమ్మ ఉన్నది చెప్పుద్ది అమ్మ ఛానల్. అందుకే అమ్మ న్యూస్ లో అన్ని నిజాలే చెప్పి. సో తెలంగాణ ప్రజానికం మీరు చూస్తున్నారు, ఒక ప్రజల నుంచి వచ్చినటువంటి ఒక గాయకుడిగా, రచయితగా, మీ మాటగా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని, ప్రస్తుతం ఉన్నటువంటి గ్రామాలను, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను, ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులను ఒక్క పాట రూపకంగా. అవన్నీ అణ్వాయుధాలు, అవి అవసరం వచ్చినప్పుడు తీద్దాం అనుకుంటున్నాం. వజ్రాయుధం ఎప్పుడు పడితే అప్పుడు తీయద్దు. ఆయుధాలని ఖచ్చితంగా మళ్ళీ మీ ఛానల్స్కి వస్తారు. కానీ పబ్లిక్ వాయిస్ యావత్ విద్యార్థులు, ఉద్యోగులు, ఎంప్లాయీస్, బస్ స్టాండ్లల్లో, హోటళ్ళల్లో, రైల్వే స్టేషన్లో, హాస్పిటల్లో ప్రజానికని మాట్లాడుకునేది ఒకటే ఒక మాట. ధర్మంగా 10 మంది ఉన్నప్పుడు దొంగ తిండ్లు తినద్దు. నీ దగ్గర 10 పైసలు అంటే మనిషికో పైసా వంచు. ఒకటే గుడ్డు ఉన్నది, 10 పచ్చళ్ళు చేసి వంచు. కానీ ఒక్కనే డబ్బులు ఉండటే పట్టుకొని వాళ్ళు మళ్ళీ పిలిచినప్పుడు నోట్లో గుడ్డు మాట్లాడుకుంటున్నారు. గుడ్డు చీల్చే గుణం ఉన్నవాడు, ప్రజల గుండెల్లో నాటుకుపోయినవాడు, రాజకీయాలు రానివాడు, ప్రజల కష్టాల కన్నీళ్ళు పెట్టుకునేవాడు, నీ వేలాది కోట్లను అరికాలు కింద నలిచి శిలాశాసనంగా నిలిచినవాడు ఆయనే. ఎవరైనా ఈటెల రాజేందర్ హుజరాబాద్. అట్లాంటి ఆయన వస్తే రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. కడుపు ఈసరిచటైన ఆయన నిజంగా వీళ్ళు అసెంబ్లీ నుంచి వాళ్ళు పోలీసు వాళ్ళు తీసుకుపోయింది, మీరు తినకుండా పోతారా, తినిపోవాలి అన్నాడు. ఎవరండి? ఈటెల రాజేందర్కి యాప్ అది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అమ్మ
కొడుకును బదిలాడుతుంది తిని బిడ్డ నీ డొక్కని తీర్చుకపోతుంది బిడ్డ పొద్దున్న చెల్లు తినలే ఎక్కడెక్కడ తినడు బిడ్డ వండినకుండా వండినట్టే ఉన్నది తినరా మాయ కానీ నీ బాంచనరా కాలుమొత్తాని అన్నకెళ్తే వద్దమ్మా నేను ఒక అమ్మాయిని ప్రేమించిన ఆ అమ్మాయి నీ గుండె కోసి పట్టుకరమ్మన్నది నాకు గుండె కోసి అంటే వచ్చినాడు అంటే అమ్మని చంపడానికి గుండె కోసి అమ్మెట్లు పట్టుకుంది అంటే పోలీసు వాళ్ళు తీసుకొచ్చి ఆయన అక్కడ పడేస్తే ఈయన కోపం ఉండాలి కదా అయ్యో కొడుక ఇవాళ రేపు చచ్చాయని నా గుండె కోసం నువ్వు తినకుంటుంటావు అని చెప్పి కోసి కటోరలు పెట్టించిందట అట్లాంటి వ్యక్తి ఆయనే అన్నం తినండి మీరు అన్నం తినకుండా పోతారా అని ఆలోచించేది ఈ భూమి మీద ఎవరినన్నా చూసిన మనం కరెక్ట్ కనుక లోతుగా ఆలోచిస్తే ఇప్పటికి కూడా ఆయన నియోజకవర్గంలో నిన్ను రోడ్డు మీద వదిలిపెడితే ఎక్కడ అసెంబ్లీకి పోయి బాంబులు వేస్తావు నువ్వు భగత్ సింగ్ పోయి అల్లూరు సీతారామరావు బాణాలు వేస్తేమో ఆజాద్ పోయి చెప్పి కాల్చి పడేస్తేమో అని చెప్పి పోలీసు వాళ్ళు కూడా అంత పెద్ద వ్యక్తిని ఇక మీరు పోవాలి సార్ మీకు ఎందుకు ఇబ్బంది అని చెప్పి పంపక బాగా చెప్తే ఇంట్లో తీసుకొచ్చి ఇంట్లో పెడితే కూడా మీరు అన్నం తినిపోను అన్న మానవ మూర్తి శ్రీరామచంద్రుడు కదా ఇది ఈ ఒక్క ఎగ్జాంపుల్ జనాలంతా గొప్పగా చెప్పుకుంటున్నారు వాళ్ళు ఆయనను చాలా గొప్పగా చూస్తున్నారు ఇగో ఈయన కదా రావాల్సింది గలవ లోపలికి వచ్చిన శత్రువుని కూడా కావలించుకునే వ్యక్తి కదా పగవన్ని కూడా కావలించుకుంటాను కదా ఇక వాడు కత్తి పెట్టుకోవాలి వాడు ఏడబడుతాడు వానికి పానం వస్తుందా ఎంత కఠినాత్ముడు కూడా ప్రాణం తీయలేడు కదా అట్లా కావలించుకొని అన్నం పెట్టి కడుపు సరిచినాక అట్లాంటి ఆయన కదా కావాల్సింది మనం తలపక్క పెట్టి ఆకులు తింటున్నాం అన్నట్టు ఆలోచిస్తుంది జనం పబ్లిక్. సో రచయితలలో కవులలో మీ గాయకులలో తెలంగాణ ఉద్యమంలో జెండా పట్టిన వాళ్ళు ఎమ్మెల్సీ అయ్యారు, గజ్జగట్టిన వాళ్ళు ఎమ్మెల్యే అయ్యారు. వాళ్ళని చూసి ఎప్పుడన్నా సీనన్న బాధపడ్డాడు? వాళ్ళన్న మంచిగా ఉండాలి, బాగుపడాలి. ఎందుకంటే 100 మంది అలవాటు నోడు ఎప్పుడు విడిచిపెట్టి ఇంకో దాన్ని మార్చేది వాళ్ళన్న సుఖంగా ఉండాలి అనే అనుకున్నాం. నేనేమంటానంటే నిన్ను తిట్టిన వాళ్ళు నీకు ఇష్టం, నీ పక్క రాష్ట్రానికి పాట రాసినోడు పాడినోడు నీకు ఇష్టం అని పదవులు ఇస్తావు. మేమేం పాపం చేసినాం, మేమేం పాపం చేసినా అంటే ఈయన ఏం అడగలేదు, ఆశ లేదంటాడు, ఏం పాపం చేసినా ఉంటాడు. అట్లెట్లా అంటే మాకు లేదు, నువ్వు ఫస్ట్ తింటూరా అంటే కదా, తిన్నా నేను ఏమో పొద్దున తిన్నా అడగలేదంటాను. నువ్వు ఎంతకాలం పోరాటం చేసినావో కూర్చున్నావు, మేము మీతో పాటుగా పోరాటం చేసినాం కదా, మా కడుపులో డొక్కలే కదా, ప్రాణాలే పోగొట్టుకున్నాం కదా మా ఇంట్లో. అట్లా నేను గవర్నమెంట్ ఎంప్లాయీని, ఈ నౌకరు ఒకటి నన్ను బాగా కట్టు నిర్బంధం చేస్తాను. ఈ నౌకరు లేకపోతే, ఎందుకంటే అమ్మేమని అంటే నౌకరు వదులుకో బిడ్డ, నాయన చచ్చిపోతే వచ్చిన నౌకరి. నేను ఎప్పుడో సినిమా ఇండస్ట్రీలో గొప్ప బిజీ డైరెక్టర్ కావాలి, నాయన చనిపోతే వచ్చిన నౌకరి దీన్ని ఆగం చేసుకోకంటే నౌకరు పట్టుకుని ఉంటాను. లేకపోతే ఈ నౌకరే కనుక లేకపోతే రాజకీయంలో రచ్చ రచ్చ రంబోలో చేస్తున్నాను గజ్జలు కట్టుకొని నడి రోడ్డు మీద. జంకు అనే ఇన్స్ట్రుమెంట్ నాకు బాగా ఇష్టం. ఆ జమ్మిడికి వేసుకొని ఎల్లు మాతాను బయలు చూడవ శివనాథ బయటికి రావే ఎల్లు మాతాను పక్కల వండగ ఎలవదని బయటికి తీస్తున్నాడు. పుట్టల వన్న పావుని ఎట్లా బయటికి నాస్వరం పడి తీస్తామో అట్లా తీస్తూ ద్రోహుల్ని, దొంగల్ని, బట్టి వర్గాలను, జనాల్ని పిలుక తినే వాళ్ళను, అదే మన రేణుకెళ్ళమ్మను కదా బిందులో నుంచి భారతించినట్టు అట్లా బయటికి తీసి నౌకరు ఒకటి అడ్డం వస్తుంది. నౌకరు వదులుకుందాం అన్నప్పుడల్లా అమ్మ అడ్డం వస్తుంది, అమ్మ మాట గుర్తుకొస్తుంది. ఇక్కడే నీ శిల్పాలు దిగితే ఏషమే ఇక వీరాంగమే. అప్పటికంటే ఎక్కువ ఎప్పుడు ఏదో ఒక రోజు అయితే ఏషం కడతా. అప్పటికంటే ఎక్కువ ఎందుకంటే మధ్యాహ్నం సుఖపడ్డది ఏం లేదు కదా, మధ్యాహ్నం సంతోషపడ్డది సుఖంగా నిద్రపోయిన రోజు లేదు కదా, నిద్రలేని రాత్రులు. అంటే ఎప్పటికైనా ఏషం కడతాడు సీన్ ఖచ్చితంగా, త్వరలోనే ఉన్నది ఖచ్చితంగా. అంటే జనం కోసం, అదే జనం లోక కళ్యాణం కోసం నేను ఒక మామిడాకు పట్టుకొస్తాను, లేకపోతే తోరణాలన్నా కడతాను. ఏదో నాకు చూసిన పని, చిన్న పని చేస్తాను. చిన్న పనితో ఏం మీ కొద్ది రాస్తానని నువ్వు అనుకోవచ్చు. ఒకటి గుర్తుంచుకో, యుద్ధ రథానికి సాయిశీల ఉంటుంది. మీకు సాయిశీల తెలుసా? సాయిశీల అంటే గీర పక్కకు ఊడిపోకుంటుంటుంది, గింత శీలే కదా అని పీకెత్తే రథమే కూలిపోద్ది.
కళాకారుడు యుద్ధరథానికి సాయిషులు అనేటివాడు. ఎప్పుడూ అపహాస్యం చేయద్దు. అమ్మతో పరాశకం అన్నట్టు ఇది. కళాకారుణ్ణి అపహాస్యం చేస్తే కన్న తల్లితో పరాశకం అన్నట్టు ఇది. కన్న తల్లి చేయబట్టినట్టు ఇది. ఖబర్దార్. అది ఎవరైనా కూడా. అసలు కళాకారుడిగా పుట్టాలంటే నువ్వు ఎన్ని జన్మలు, ఎన్ని గోదావరిలు ఈదాలి, ఎన్ని గంగలు మురగాలి, ఎన్ని తానాలు చేయాలి. డుడ్డుంకడుమ్మా వీడవడమ్మా అమ్మల తాడు లేనోడు మొగుడాయనమ్మా, గజ్జల్లో కొడుకంటూ నాకు పుడితమ్మో ఎగిరేసి ముద్దాడ వీడపడమ్మా, డుడ్డుంకడుమ్మా వీడపడమ్మా. ఎవడో కన్న బిడ్డకు నీ పేరు ఎందుకు పెట్టుకుంటావు? ఎవడో రాసిన పాటకు నేను రాసినని అలా కాదు కదా. ఆ కళ వేరే ఉంటుంది, రాసే కళ వేరే ఉంటుంది. సో చివరిగా మా ప్రేక్షకులందరి కోసం వరంగల్ సినిమా నోట ఒక్క చిన్న పాట. కోపానికచ్చిండయల మందడు కోరమిసాన్ని దిప్పిండయల మందడు, కోపానికచ్చిండయల మందడు కోరమిసాన్ని దిప్పిండయల మందడు, కొట్లాడి తెచ్చిన తెలంగాణ కాకుల గద్దల పాలయ్యిందంటున్నాడు, గద్దల పాలయ్యంటున్నాడు, ఎంత గదిమెల్ల పాలనైందంటున్నాడు, 4 కోట్ల మంది కొట్లాడి సాధిస్తే 4గురే తింటున్నారంటున్నాడు, బంగారు తెలంగాణ చేస్తారని కలగంటే పొందాల పాలు చేసిందన్నాడు, నడుముకున్న కీలు కత్తి తీసి వాళ్ళ కీలరిగి వాత పెడతానంటాడు, తిత్తిలా జగమక కొట్టి కొట్టి వాళ్ళ కొంప కగ్గి పెడతానంటున్నాడు, గొర్రెల మంద కాడి ఎలమందాడు చేత గొడ్డలి చిప్ప మరలేస్తున్నాడు, కోపానికి వచ్చిండే ఎలమందడు కోరమిస్సాని దిప్పిండ ఎలమందడు. ధన్యవాదాలు సీనన్న, మంచి పాట అందించారు. మొత్తంగా సీనన్న చివరి పాటే త్వరలో నేను మీ ముందుకు రాబోతున్నాను, తెలంగాణ ఉద్యమాన్ని ఎలా విధంగా ముందుకు తీసుకెళ్లానో, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా ఆయన బేస్ చేస్తూ ఆయన పాట రూపకంగానే చెప్పిండు, త్వరలోనే వస్తానంటూ కూడా చెప్తున్న పరిస్థితులు మనం చూస్తాం. సో ఇది ఈ రోజు సీనన్నతో స్పెషల్ ఇంటర్వ్యూ. మళ్ళీ కలుద్దాం. అంటే చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, జనం కోసం నిజం కోసం.